వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. మూసీ తీరంలో తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై తగ్గేదేలే అంటోంది రేవంత్ సర్కార్. బాధితులతో వివిధ వర్గాలతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకే అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు సామాజికవేత్త మేధా పాట్కర్. విపక్షాలు ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ స్కెచ్ ఏంటి, బాధితులకు ఏం చెప్పబోతున్నారు, ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉండబోతోంది, ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో బాధితులను ఎలా కన్విన్స్ చేయబోతున్నారు సీఎం అంటే ఏం చెప్తారు? సో ఒకటి, ఇప్పుడు మూసీ ఇన్వైట్స్ పేరుతో రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అందరూ కూడా అంటే రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, దాదాపు అంతా వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన అనుకోండి, మిగతా శాసనసభ్యులు, వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రివర్ మూసీ రిజువినేషన్ ఫేజ్ 1 బాపు ఘాట్ వరకు జరగబోతోంది. ఎక్కడైతే గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు జరగబోతుంది. సో మూసీ రివర్ ను శుద్ధి చేస్తాం, మూసీ రివర్ ను పునరుద్ధరిస్తామంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పకూడదు కూడా. ఇక్కడ నదుల చుట్టే నాగరికతలు అన్ని తిరిగాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, నదుల చుట్టే నాగరికతలు తిరిగాయి. ఢిల్లీలో యమునా నది ఉంది. యమునా నదిని అరవింద్ కేజ్రీవాల్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎంత బాగా చేసినా అక్కడ భారతీయ జనతా పార్టీ ఒక హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్ లో ఎట్లా అయితే సర్దార్ మన ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ చేశామో అట్లా యమునా నదిని చేస్తామని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీ 30 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి రాలేదు. కేవలం యమునా నదిని శుద్ధి చేస్తామనడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది. అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు. హెల్త్ ఎడ్యుకేషన్ సరే 2 సార్లు ఓట్లు వేశారు కానీ. సో ఇక్కడ మూసీ రివర్ అన్నది హైదరాబాద్ కి ఒక జీవనాడి లాంటిది. జీవనది కాదు కానీ జీవనది చేస్తాము అని చెప్తున్నారు. ఎట్లా జీవనది చేస్తారంటే గండిపేటకు మల్లన్న సాగర్ నుంచి హిమాయత్ సాగర్ కి ఇంకెక్కడి నుంచో వాటర్ తీసుకొచ్చి 12 నెలలు 365 డేస్ మూసీ నది పారుతుంది, అంటే మురికి నీళ్లు ఉండవు అనే లేకుండా చేద్దామని అనుకుంటున్నారు. సో గాంధీ విగ్రహం సంబంధించి గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం అక్కడ అని చెప్తున్నారు. అయితే గాంధీ విగ్రహానికి 5,000 కోట్లని తప్పుడు ప్రచారం జరుగుతుంది. గాంధీ విగ్రహానికి 200 కోట్లు కావచ్చేమో. ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఫస్ట్ ఫేజ్ ది 5,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇది చేస్తామంటే ఎవరు కూడా తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే చేయడానికి ఎంతమందిని నిరాశ్రయులు చేస్తున్నారు, ఎంతమంది వెకేట్ చేయాల్సి వస్తుంది, దానిలో వాళ్ళకి ఈ మూసీ ప్రాజెక్టు ఫేజ్ 1లో ఎంతమందిని ఖాళీ చేయిస్తారు, వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్. ఖాళీ చేయడమే కాకుండా ఏ ప్రాజెక్టు చేపట్టినా మీరు మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా మంది ఇల్లు పోలేదా, ఊర్ల ఖాళీ చేయలేదా, కానీ రిలీఫ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ అంటే సహాయ పునరావాస చర్యలు ఏ విధంగా ఉన్నాయి అన్నది వెరీ ఇంపార్టెంట్. మన దానిలో మధు పార్క్ రిడ్జ్ గురించే ఎక్కువ ఫోకస్ అవుతుంది. కానీ మూసీ నది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్లో చాలా మంది కూడా నిరాశ్రయులు అవుతారు. చాలా మందిని కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనిలో రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఎట్లా ఉంటుంది అన్నది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీన్ని ప్రభుత్వం కన్విన్స్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. మేధా పాట్కర్ తర్వాత మిగతా వాళ్ళు, మహాత్మా గాంధీ మునిమన్నాడు, వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు కూల్చొద్దు, ఇండ్లు కూల్చి బాపూజీ విగ్రహం కట్టదు. ఇక్కడ గాంధీ విగ్రహము అన్నది ఒకటే కాదు, మూసీ రివర్ రిజువినేషన్ ఎట్లా అయితే అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ చేశారో దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. ఇంకా రేవంత్ రెడ్డి టీం అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కొరియా కూడా తీసుకెళ్లింది. కొరియాలో అక్కడ ఉన్న నదిని ఏ విధంగా రిజువినేట్ చేశారన్నది. ఇప్పుడు మూసీ దగ్గర అయితే ఎవరైనా ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే, అంతే కదా. కేసీఆర్ కూడా ఏం చెప్పాడు, హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లతో ఇలా చేస్తా అని చెప్పారు, కానీ చేయలేకపోయారు.
10 ఏళ్ళలో ఎస్టీపీలు చేశారు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేశారు. కొన్ని చోట్ల బాగా అయినాయి, కొన్ని చోట్ల కాలేదు. మూసి అంటే ముక్కు మూసుకొని పోవడమే అంతే, కంపు వాసన తప్ప ఏం లేదు. కంపు వాసన పోయి మంచిగా జీవనదిలాగా మారుస్తాను అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది నిరాశ్రయులు అవుతారు? పేదలైతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టాలి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మధు పార్క్ రిడ్జ్ లాంటివి. వాళ్ళకి రేవంత్ రెడ్డి ఆయన 7 ఎకరాల స్థలం ఇస్తాం కట్టుకోవడానికి, ఏమంటారు డబ్బు కూడా వేస్తాం, అది జీరో వాల్యూ అని చెప్తున్నారు. సో ఈ మూసి అన్నది ఒక్క రోజులో ఎన్క్రోచ్ కాలేదు. 1908లో మూసి వరదలు వచ్చి హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోయింది. 1960s కూడా చాలా పెద్ద వరదలు వచ్చాయట, చాలా మంది చెప్పారు. సో అయితే మూసీ రివర్ ఒక 3-4 నెలలు ఉంటుంది, మిగతా తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు అది జీవనది ఏం కాదు. జీవనది అయితే ఎప్పుడూ నీరు పారకం ఉందనుకోండి కొంత స్వచ్ఛంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, కానీ పారకం కాదు. ఇప్పుడు అంతా మూసీలో కలిసేదంతా డ్రైనేజ్ తప్ప ఇది కాదు. సో మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి చేస్తామని ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నారో ఆ ప్రాజెక్ట్ని ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే మోడలే కరెక్టా కాదా అన్నది ఇక్కడ పాయింట్. సో రేపు చూద్దాం, ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ కోసం మనం కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. మూసీ ఇన్వైట్స్. సో గుడ్డిగా ప్రతిదాన్ని వ్యతిరేకించకూడదు, బట్ ఎట్ ది సేమ్ టైం కన్విన్స్ చేసి ముందుకెళ్ళాలి. అయితే కన్విన్స్ చేయడంలో భాగంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతిపక్షాలు ఉంటారు, ప్రతిపక్షాలు ఏం చేసినా టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ అడ్డుదలుగుతుంది, కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు టీఆర్ఎస్ అడ్డుదలుగుతుంది, అంతేనా? కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ నిర్వాసితుల గురించి ఎవరు ఫైట్ చేశారు? కాంగ్రెస్ బీజేపీ ఫైట్ చేసాయి, అవునా? ఇప్పుడు ఈ భూసేకరణ చట్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చేసింది. దానిలో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, భూసేకరణ చట్టంలో ఒక క్లాజ్ ఉంది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే ఒక ప్రాజెక్ట్ కడితే దాన్ని కట్టడం వల్ల సామాజికంగా ఎంత ప్రభావం పడుతుంది అన్న క్లాజ్ ఉంది. దాన్ని అసెస్మెంట్ స్టడీ చేయాలి. ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో రాష్ట్రాలకు అధికారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసేసింది. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. మేము తీసుకొచ్చాం భూసేకరణ చట్టం, మేము తీసుకొచ్చిన చట్టాన్ని ఇట్లా నిర్వీర్యం చేస్తారా అని కాంగ్రెస్ పార్టీ వాదించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేసింది? టీఆర్ఎస్ చేసిన చట్టంలో మార్పుని దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు కూడా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఏంది, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది, పార్టీలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు మారాయి, కానీ అధికారంలో ఎవరుంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్. వాళ్ళకి ఏది నచ్చితే అది మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్వాసితుల సమస్యలు గుర్తుకొస్తాయి, అధికార పక్షంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒకటి ఉంది, ఆయన లైఫ్ లాంగ్ అంబిషన్, నేను మూసీ రివర్ ఫ్రంట్ చేసి చరిత్రలో నిలిచిపోవాలని ఉంది రేవంత్ రెడ్డికి. ఇది ఆయన అంబిషన్. సో మూసీ రివర్ ఫ్రంట్ చేసి మూసీ రివర్ను అభివృద్ధి చేస్తామంటే మనం కూడా వ్యతిరేకించకూడదు, బట్ డెవలప్మెంట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ జరగకుండా చూసుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మైనస్ నేమ్ ఏంటంటే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కాదు, డిస్ట్రక్షన్ అన్నది వచ్చింది. అంటే హైడ్రా కానీ, మొన్న ఖమ్మంలో జరిగింది కానీ, ఖమ్మంలో తప్పు చేశారని వాళ్ళు గ్రహించారు, బాగా నెగిటివ్ వెళ్ళిందన్న ఉద్దేశంతోనే 300 మందికి మళ్ళీ పట్టా బంచేశారు. భూదాన్ ల్యాండ్స్ మొన్న 700-800 మంది ఇల్లు కూలగొట్టిన తర్వాత దానిలో 300 మందికి మొన్న జెన్యున్గా, అంటే వీళ్ళకి వేరే ఇల్లు లేవు, నిజంగా దీని మీద డిపెండ్ అయ్యారన్న వాళ్ళకి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. సో డెవలప్మెంట్ కంటే డిస్ట్రక్షన్ ఎక్కువ జరిగినా ప్రాబ్లమే. సో దీని మీద ఇప్పుడు మన చర్చ అంతా కూడా దాని మీద జరగాలి. మూసీ రివర్ డెఫినెట్గా రిజన్వేట్ కావాల్సిందే. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం చేస్తే 1000 కోట్లు ఖర్చు అవుతాయి. డెఫినెట్గా అది 1000 కోట్ల ప్రాజెక్టే.
ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ పెరుగుతూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు 1,00,000 కోట్లు కట్టారు, 94,000 కోట్లు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయితే 5 లక్షల కోట్లు, 3-4 లక్షల కోట్లు కూడా పెరుగుతాయి. ఎందుకంటే సిమెంట్కు, కాంక్రీట్కు, భూసేకరణ కూడా పరిహారం మారుతుంది. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ పెరుగుతూ పోతాయి కదా, మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చుకుంటూ పోవాలి కదా. తెలంగాణలో 2014-15లో ఎకరం 1,00,000-2 లక్షలకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఎకరం 20 లక్షలకు తక్కువ లేదు. సో మార్కెట్ రేటు పెరిగిన కొద్దీ కంపెన్సేషన్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకనే చూద్దాం. రేవంత్ రెడ్డి రేపు మూసీ ఇన్వైట్స్ అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆయన చాలా అంబిషియస్గా ఉన్నారు. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. అదేవిధంగా వ్యాల హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అవుతారు. సంగప్ప గారు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అవుతారు. అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు ఈ భూసేకరణ వల్ల ఇబ్బంది పడుతున్న బాధితులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా వి ప్రకాష్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. హరీష్ రెడ్డి గారు చెప్పండి, మీ ప్రధాన కన్సర్న్ ఏంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీన్ని? ప్రాజెక్ట్ యాజ్ ఎ హోల్ ని ఎవరు వ్యతిరేకించట్లేదు భరత్ గారు. ఎందుకంటే నదులను ప్రక్షాళన చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఏనాడు వ్యతిరేకించలేదు. గతంలో కూడా మూసీ ప్రాజెక్ట్ రివర్ ఫ్రంట్ బోర్డు అని ఒకటి మేమే పెట్టినాం. దానికి అప్పటి ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టినాము. 16,800 కోట్ల డబ్బుల్ని మరి బడ్జెట్ లో అలొకేట్ చేసినాము. కానీ కొంతవరకు మేము వెచ్చించలేకపోయినాము. అయినప్పటికీ ఒక 32 ఎస్టీపీలు, తర్వాత నాగోల్లో ఉప్పల్ దగ్గర దాదాపు ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ మరి పార్కులు కానివ్వండి, లేకపోతే వాకింగ్ ట్రైల్స్ కానివ్వండి క్రియేట్ చేసినాం మేము అప్పుడు. అయితే ఇప్పుడు మా ప్రధాన కన్సర్న్ ప్రక్షాళన గురించి కాదు. మా ప్రధాన కన్సర్న్ వచ్చేసి ఎందరు మంది నిరాశ్రయులు అవుతున్నారు, వారందరికీ మీరు ఏ లెక్కన ఇలా రీహాబ్ R&R కాంపెన్సేషన్ ఇవ్వబోతున్నారు. రెండోది, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఫేజ్ 1 లో భాగంగా చేయబోయేది నాకు తెలిసి మరి 5 కిలోమీటర్ల అండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐ థింక్ అదే 5 కిలోమీటర్లు అనుకుంటున్నాను, బాపుఘట్ ఏరియాలో, లంగరోజ్ ఏరియాలో. ఈ 5 కిలోమీటర్ల రేడియస్ లో దాదాపు ఆ బఫర్ జోన్ అనేది, మూసీ బఫర్ జోన్ అనేది దాన్ని వెడల్పు చేసి పెంచి దానిలోకి ఈ బాధితులు ఉండే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కావండి, మధు పార్క్ రిడ్జ్ లాంటివి, లేకపోతే సొంత ఇండ్లు కట్టుకొని కష్టపడి చెమటోడ్చి మరి లోన్లు తీసుకొని అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళందరికీ కూలగొట్టి చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా, దౌర్జన్యంగా చేస్తున్నటువంటి ప్రక్రియను మేము వ్యతిరేకిస్తున్నాం. నిన్నగాక మీరు మొన్న ఖమ్మంలో ఇందాక మీరు చెప్పినట్టు వెలుగుమట్ల ప్రాంతంలో దాదాపు 850 ఇండ్లు కూలగొట్టి కేవలం 311 మందికి పట్టాలు ఇచ్చిండ్రు. అది కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినాక. మరి ఇక్కడ మీరు 5 కిలోమీటర్ల లోపే ఎన్ని వందల వేల మందిని మీరు నిరాశ్రయం చేస్తున్నారు. రేపొద్దున మూసీ నది మొత్తము ప్రక్షాళన చేయాలంటే దాదాపు అది ఒక 50-55 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 50-55 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ప్రక్షాళన చేస్తే దాదాపు 1,00,000 ఇండ్ల వరకు మీరు ఆ బఫర్ జోన్ లో కూల్ చేయాల్సినటువంటి పరిస్థితి రేపు ఏర్పడబోతుంది. దానివల్ల ఒక 5-6 లక్షల మంది మరి రోడ్డున పడబోతున్నారు. దీని మీద మేము కొట్లాడుతున్నాం. అది కాకుండానే చేయాలా? మరి అది కాకుండా చేయొచ్చంటే మేము చేసి చూపించినాం కదా నాగోల్లో. మినిమల్ లాస్ తోనే మేము చేసి చూపించాం. మూసి కంపు వాసన అయితే వస్తుంది, మురికి వాసన అయితే వస్తుంది. మీరు చేశారు ప్రక్షాళన అనేది మీరు అన్నారు కదా, బరాబర్ చెప్పిండ్రు భరత్ గారు. ఇప్పుడు వీళ్ళు మాటికి సబర్మతి రివర్ ఫ్రంట్ ని తీసుకొస్తున్నారు కదా. సబర్మతి రివర్ ఫ్రంట్ లో కూడా దాదాపు వాళ్ళు చేసింది 11 కిలోమీటర్స్ అనుకుంటారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ 11 కిలోమీటర్ల ప్రక్షాళన చేయడానికి వాళ్ళు దాదాపు 6,000 మందిని మరి అప్పుడు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇప్పుడు దేశంలో అందరికి ఎగ్జాంపుల్ గా అనిపిస్తుంది. అక్కడ నిరాశ్రయులైన అన్యాయంగా వాళ్ళని ఎక్కడికి తరలించారు, ఏం చేసిర్రు అనేది దాని గురించి ఎవరు మాట్లాడతారు? ఒక మేధా పాట్కర్ గారు మాట్లాడతారు. మేధా పాట్కర్ గారు అక్కడ కొట్లాడిన ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి. ఏ ప్రాజెక్ట్ కట్టినా నిర్వాసితులు షిఫ్టింగ్ లేని కాదు. మీరు మల్లన సాగర్ కడితే ఎంతమందిని ఖాళీ చేశారు? మొన్న కూడా ప్రాజెక్ట్ ఈస్ నీడెడ్, వెరీ మచ్ నీడెడ్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. ఆ డిస్ప్లేస్మెంట్ మీరు చేసిన చట్టాన్నే మీరు చేసిన చట్ట సవరణ యూజ్ చేసుకుంటున్నారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదు అన్నది మీరు చేసిన చట్ట సవరణ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2017 లో చేసిన చట్ట సవరణ. దానికి అప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు, ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని చేయనందుకే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నటువంటి బ్యాంకులు కూడా మరి అప్పిచ్చే పరిస్థితులు లేవు.
అందుకే రేపు పొద్దున 500 మందితో ఇన్వైట్స్ పంపించి తాజ్ కృష్ణాలో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు లబోదిబోమని మొత్తుకుంటున్నా కూడా వాళ్ళందరినీ కూడా అక్కడ మరి వాళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టి చేసే ఈ ప్రక్రియ ఏదైతుందో దీన్ని మినిమల్ కాస్ట్ తోని మినిమల్ లాస్ తోని చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఇలా వాళ్ళు 2.5 సంవత్సరాలు కావస్తుంది భరత్ గారు. 2.5 సంవత్సరాలలో సరే మీరు ఈ రివర్ ఫ్రంట్ బోర్డు కి కావాల్సినటువంటి డిస్ట్రక్షన్ డిస్ప్లేస్మెంట్ అన్ని చేస్తారు ఎట్లాగో, కానీ మూసిలో ఉన్న వ్యర్థాలని కూడా ఇప్పటి వరకు ఎస్టీపీలు కట్టి దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఏమైనా మొదలుపెట్టిరా? ఆ రోజు 33 ఎస్టీపీలు మేము ప్రారంభించిన వాటిని ఇవాళ దాకా వీళ్ళు ప్రారంభించలేనటువంటి పరిస్థితి. అందులో సగం ప్రారంభమైన ఇంకా సగం వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అంటే కంప్లీషన్ చేయలేదు ఇంకా వీళ్ళు. అంటే వీళ్ళ నిజాయితీ అక్కడనే, నిబద్ధత అక్కడనే బయటపడుతుంది కదా. వీళ్ళకి మూసి ప్రక్షాళన అనేది కేవలం మరి కమిషన్ల కోసము చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ లాగానే కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు అంటారు 75,000 కోట్లు అయితే కాస్ట్ మొత్తం, మళ్ళీ ఒకసారి అంటారు 150,000 కోట్లు అంటారు, అమాంతం 150,000 కోట్లకు పెంచారు. ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ తోని 150,000 కోట్లు అన్ని స్టేజెస్ కలిపి మొత్తం చౌటుప్పల్ దాకా. అదే ఆయనకు స్పష్టత అనేది లేకముందే, ఒక డిపిఆర్ ప్రాపర్ గా తయారు కాకముందే ఎట్లా పడితే అట్లా స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి ఎవరి ఇల్లు ఉంటుందో ఎవరి ఇల్లు పొద్దున జేసీబీలో వచ్చి కూలగొడుతుందో తెలియని పరిస్థితి ఏర్పాటు చేయడము ఒక పాలకులకు తగదు అనేది మా ఇంటెన్షన్. వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. రేపు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అందరినీ పిలుస్తున్నారు, దాదాపు జర్నలిస్టులకు అందరికీ ఇన్వైట్ చేశారు. స్వయంగా ఆయన మూసీ ఇన్వైట్స్ పేరుతో ఇవ్వబోతున్నారు. రివర్ మూసీ రిజర్వేషన్, ఒక వాటర్ గ్రౌండ్ వాటర్ ఎక్స్పర్ట్ గా మీరేంటంటే మీరేం కోరుకుంటారు? మూసీ రివర్ సాధ్యం అవుతుందా కాదా రిజర్వేషన్ అన్నది? ఒకవేళ ఇప్పుడు అందరూ కోరుతున్నట్టు డిస్ప్లేస్మెంట్ లేకుండా, రివర్ని ఖాళీ చేయించకుండా రివర్ని బ్యూటిఫికేషన్ చేయడం సాధ్యమా? రిజర్వేషన్ చేయడం సాధ్యమా? ఫస్ట్ ఏంటంటే అసలు బార్డర్స్ ఏవైతే మూసీకి నిర్ణయించారో అది ఈ మధ్యన జరిగింది. 2022-23లో కేటీఆర్ గారు పట్టుబట్టి భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక నదికి బౌండరీస్ అనేది ఫిక్స్ చేయించారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న ఏ నది కూడా బౌండరీస్ లేవు, బౌండరీస్ లేవు, ఫ్లడ్ ప్లేన్స్ లేవు. వీళ్ళకి దాన్ని ఎఫ్టీఎల్ అంటున్నారు. ఎఫ్టీఎల్ అనేది ఉండదండి నదికి. నదికి ఉండేది ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయి. రేపు మరిజనారెడ్డి మానవ వనరుల సంస్థలో 18th రోజు ఒక సెమినార్ పెట్టారు కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ వాళ్ళు అడిగారు కొన్ని క్వశ్చన్స్ ఇరిగేషన్ ని. ఫ్లడ్ ప్లేన్ ఎంత ఉంటుంది అంటే వీళ్ళకి తెలియదు, దిక్కముఖాలు వేస్తున్నారు. ఒక నదికి ఎఫ్టీఎల్ ఉండదు, ఫ్లడ్ ప్లేన్ ఉంటది. బఫర్ జోన్ నిర్ణయించాలంటే ఫస్ట్ బౌండరీస్ నిర్ణయించాలి. మరి ఎప్పుడో వెనకటి కాలంలో వీళ్ళు బఫర్ జోన్ అన్నారు. యాక్చువల్ గా బౌండరీస్ అనేది మొన్న 2023లో డిసైడ్ చేశారు. సరే ఏది ఏమైనా కూడా వెనకటి కాలం కాదు కదా. ఇప్పుడు ఎక్కడ వరదలు వస్తున్నాయండి? మొన్న ఇంజనీర్ల లోపాల వల్ల వాళ్ళు సరిగ్గా రెగ్యులేట్ చేయక, గేట్లు సరిగ్గా ఎత్తక వరదలు వస్తున్నాయి తప్ప మూసీకి పెద్దగా వరదలు వచ్చిన సందర్భం లేదు. ఒక 1962లో 65లో వచ్చాయి. మళ్ళీ తర్వాత ఈ వరదలు అనేది 22లో కూడా వచ్చింది. 22లో మొత్తం ఎల్బీ నగర్ ఆ ఏరియా అంతా అతలాకుతలమైంది కదా. అంటే వీళ్ళు ఇక్కడ మన సిటీలో ఉన్న నాలాలను సరిగా చేయలేక వచ్చినాయి తప్ప మెయిన్ గా మూసీకి వచ్చిన వరదలు ఏంటంటే రెగ్యులేషన్ పొరపాట్లు అవి. దానికి ఉంది ఇప్పుడు వెనకటి కాలంలో అంటే 4,50,000 క్యూసెక్స్ 1908లో వచ్చాయి. అప్పుడు ఈ రిజర్వాయర్ లేవు. తర్వాత దానికి ఉన్న ఫుల్ కెపాసిటీ 35,000 క్యూసెక్స్ అన్నట్టు. రోజుకు ఒక 3 TMCలు పోగలుగుతాయి. అంతకు మించి పోయడానికి దానిలో గేట్లలో ఆ కెపాసిటీ కంటే ఎక్కువ లేదు అవకాశం. అయితే ఒకవేళ రివర్ బెడ్ లో ఉన్న స్ట్రక్చర్స్ తొలగించాలి. రివర్ బెడ్ లో ఉన్న స్ట్రక్చర్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ బాపుఘాట్ అనేది మనకు ఫ్లడ్ ప్లేన్ లో ఉంది. బాపుఘాట్ అనేది కాంక్రీట్ అయిపోయింది, అక్కడంతా కాంక్రీట్ జనరల్ చేశారు. ఇప్పుడు పెట్టబోయే గాంధీ విగ్రహమే కాదు, ఇప్పుడు ఉన్న విగ్రహం కూడా అక్కడి నుంచి కొంత దూరం వెనక్కి జరిపి మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇమ్లీమన్ బస్ స్టాండ్ ముందు లేపేయాల, అది నట్టనాటి నదిలో కట్టారు. తర్వాత మెట్రో స్టేషన్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ చేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ మొత్తం కలిపితే 20 కిలోమీటర్లు. అది 11, 9. ఇప్పుడు దీనిలో
ఇప్పుడు ఆ ఎంఐఎం ను ఓఐసీని డిస్టర్బ్ చేసే కార్యక్రమాలను చేయలేదు. అయితే ఎవరు అధికారులు ఉన్నా భయపడాల్సిందే ఓఐసీ బ్రదర్స్ కి, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఆ 20 కిలోమీటర్లో ఇమ్లీబాన్ ఇవన్నీ లేవు. 20 కిలోమీటర్లు ఉంది ఎక్కడి నుంచి అంటే ఉస్మాన్ సాగర్ టు బాపు ఘాట్, హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ ఉన్న దానిలో తక్కువ మంది నిరాశ్రయులు చేసే రూట్ ని ఎంచుకున్నారు వాళ్ళు కూడా. ఇమ్లీబాన్ అంటే మళ్ళీ ఎంఐఎం పంచాయతీ చేస్తుంది. అది ఇప్పుడు అది చేయడం వల్ల ఏం లాభం జరుగుతుందండి? ఆ 9 కిలోమీటర్లు చేయడం వల్ల ఏం లాభం జరుగుతుంది హైదరాబాద్ ప్రజలకు? కొత్త సిటీ ఇటువైపు ఉస్మాన్ గండిపేట, మణికొండ, లంగర్ హౌస్, మంచిరేవుల, ఇప్పుడు ఇటువైపు ఇప్పుడు సిటీ న్యూ సిటీ చాలా ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఇప్పుడు గండిపేట వైపు, కోకాపేట ఇటువైపు అంతా సిటీ పెరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటాడు? 18 కిలోమీటర్లు 11 + 9 ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ 11, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ 9 కిలోమీటర్లు. రెండు కూడా అంతే ఉంటాయి. 9.11 అది. రెండు కూడా 9 కిలోమీటర్లు 9.5 మధ్యలో. 123 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహం అక్కడ పెడతారట. ఇండియాలో టాలెస్ట్ స్టాచ్యూ. పట్నాలో ఇంతకుముందు 72 ఫీట్ల విగ్రహం ఉంది, ఇప్పుడు 123 ఫీట్లు. నాలెడ్జ్ హబ్ ఒకటి పెడతారు. ఆ చుట్టుపక్కల నైట్ లైఫ్ ను ఎంకరేజ్ చేస్తారు. చాలా పెద్ద ఎత్తున అక్కడ ఏమంటారు థీమ్ పార్కులు, నైట్ లైఫ్, షాపింగ్ మాల్స్ అవన్నీ వస్తాయేమో. భరత్ గారు ఎవరు వస్తున్నారు కానీ నదిలాగా ఉంచాలి. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అన్ని సాబర్మతి ఫెయిల్ అయింది, యమునా ఫెయిల్ అయింది ఢిల్లీలో. సబర్మతి ఫెయిల్ అయినా? సబర్మతి ఫెయిల్ అయింది. ఒకసారి గూగుల్లో కొట్టి మీరు ప్రేక్షకుల్లో చెప్పండి గూగుల్లో దాని మీద ఏమేమి వస్తున్నాయో. ఆ కంపు వాసన ఇప్పుడు ఎస్టీపీలు ఆపరేట్ చేయట్లేదు. టోటల్ ఎస్టీపీ ఫెయిల్ అయిపోయినాయి. యమునా చేయలేదు కదా. యమునా చేస్తే కదా ఎవరైనా ఫెయిల్ పాసా అని చెప్పేందుకు. యమునా ప్లానింగ్ లెవెల్లోనే ఫెయిల్ అయింది అది. అంటే ఆ ప్లానింగ్ ను కూడా ఎవరు ఒప్పుకోలేదు వాళ్ళు చేసే ప్లానింగ్. తర్వాత గంగాకు ఇప్పటికి 20,000 కోట్లు పెట్టారు. ఏ ఒక్క సిటీలో దాని ప్రక్షాళన కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఇప్పుడు సాబర్మతి విషయానికి వచ్చినప్పుడు పార్కింగ్ వాళ్ళంతా మేము ఆ ఫీజులు కట్టలేము అని ఒక్క కార్ పార్క్ చేయట్లేదు, ఒక్క 2 వీలర్ పార్క్ చేయట్లేదు. అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు లేరు. రిక్రియేషన్ సెంటర్స్ అన్ని మూతపడ్డాయి. మీరు పోయి చూడండి, ఒక అటల్ బ్రిడ్జ్ మీద జనం అటు ఇటు తిరుగుతారు తప్ప మీకు అక్కడ ఎక్కడ జనాలు వచ్చింది లేదు. ఏది కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే క్యాపిటలిస్ట్ వచ్చి రకరకాల రిక్రియేషన్ కోసం డబ్బులు పెట్టి లీజు తీసుకున్నారో వాళ్ళంతా చేతులు ఎత్తేశారు. సబర్మతి ఇదే టోటల్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. నదికి అడ్డంగా స్ట్రక్చర్స్ కట్టారు. అవన్నీ కూడా చాలా మంది విజిటర్స్ వెళ్తున్నారు. మరి అన్ని రాష్ట్రాలు సబర్మతి అని అక్కడ పోయి చూసి తెల్లముఖాలు వేస్తున్నారు. అంతేనా? నేను పోయినాను కదా, 2 సార్లు పోయినాను. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఆచరణలో ఏంటంటే నది యొక్క పర్యావరణాన్ని కాపాడాలి. నది యొక్క 2 ఒడ్డుల మధ్యలో ఏమి ఉండకూడదు. 2 గట్ల మధ్యలో ఏది ఉన్నా కూడా కూల్చేయాలి. బయట ఉన్న గుడిసెలం కాదు. ఇవాళ అందులో ఉన్న గుళ్ళను కూల్చాలి, అందులో ఉన్న మసీదులు ఉంటే కూల్చాలి, కబ్రస్థాన్ సపరేట్ చేయాలి. అక్కడి నుంచి అలా బర్రెలు కట్టేస్తున్నారు, గడ్డి పెంచుతున్నారు. ఒక బాపుగాడు పైన ఆయన పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు, ఒక ఇట్లాంటి కొన్ని నిర్వాసితుల సమస్య తప్ప పెద్దగా ఉండకపోవచ్చు. కానీ 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతున్నదో ముందు ఫ్లడ్ ప్లేన్స్ అనేది డిసైడ్ కావాలి. బఫర్ జోన్ ఎంత ఉండాలి, తర్వాత ఎన్ని మీటర్లు ఉండాలనేది డిసైడ్ కావాలి. గతంలో 2 జీవోలు ఇచ్చారు, 168 ఒకటి, జీవో నంబర్ 7 ఒకటి. జీవో నంబర్ 7 టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి 2012లో 168 జీవో ఇచ్చాడు. 50 మీటర్ల నుంచి 100 మీటర్లు అని చెప్పారు. అర్బన్ లో అయితే 50, రూరల్ లో అయితే 100 మీటర్లు అని ఆ జీవోలలో ఉంది. మరి ఇప్పుడు 50 మీటర్లు అంటే బాపుఘాట్ కూడా ఉండదు. అక్కడ నది మధ్యలో కట్టిన ఇమ్లీబాన్ ఉండదు, మెట్రో ఉండదు, ఏ రకమైన టెంపుల్స్ కూడా ఉండడానికి వీల్లేదు. మరి ఇవన్నీ చేయగలుగుతారా రేవంత్ రెడ్డి? ఒక 9 కిలోమీటర్లు అంటే దాన్ని సపరేట్ గా మాట్లాడుకుందాం. ఇవాళ సుందరీకరణ ఎవరు కోరట్లేదు, శుద్ధీకరణ కోరుతున్నారు. వాళ్ళు కూడా బ్యూటిఫికేషన్ అనట్లే, రిజర్వేషన్ అంటారు. వాళ్ళు చేంజ్ చేశారు. ఇంతకుముందు బ్యూటిఫికేషన్ అన్నారేమో, పునరుజ్జీవం అంటున్నారు. అంటే గోదావరి నీళ్లు తెచ్చిపోవడం పునర్జీవం కాదు. అనంతగిరి నుంచి వాటర్ హార్వెస్టింగ్ చేసి మంచి స్వచ్ఛమైన ఊటలు వచ్చేటట్టు. అనంతగిరి నుంచి వాటర్ రావాలంటే వర్షపాతం లేని జీవనది కాదు, ఎట్లా వస్తుంది? మరి నదిలో బయట నుంచి నీళ్లు తెచ్చిపోయడమో లేకుంటే డ్రైనేజీ నీళ్లు పోయడమో
దాన్ని నది అని ఎట్లా అంటామండి? ఇప్పుడు మరి ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంతే కదా, ఇక్కడ నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే నువ్వు హిమాయత్ సాగర్ గండిపేట నింపి ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వు, దాన్ని ఎవరు అపోజ్ చేయరు. నీ బ్యూటిఫికేషన్ కోసం ఎక్కడైనా ఒక చిన్న పాండ్ లాగా చేసి బోట్లు పెట్టుకో, సరోవర్ అంటున్నావు కదా, పెట్టుకో, ఎవరు వద్దన్నారు. కానీ ఈ నిర్వాసితుల పేరుతో వీళ్ళందరినీ లేపడం అనేది, ఒకవేళ లేపినా కూడా వాళ్ళకు ముందు వాళ్ళ కాన్సెంట్ తీసుకొని వాళ్ళకి మంచి అకామిడేషన్ ఇచ్చి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమనుకున్నారు, రేస్ కోర్స్ షిఫ్టింగ్ చేసి అక్కడ వీళ్ళందరికీ పునరావాసం ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, బాసన్లు దొంగ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడికక్కడ పని దొరకాలి. ఎక్కడనో పెడితే వాళ్ళు నందనవనం ప్రాజెక్టు పెడితే చంద్రబాబు నాయుడు ఎవరు పోలే. ఒకటేమో నదిలాగా బతకనియాలి. నది అనేది ఒక మన కోసమే కాదు, నది అనేది సమస్త జీవరాశుల కోసం. అవన్నీ కూడా చూసుకోవాలి కదా. కేవలం వాళ్ళు ఏదో వెనకటి నుంచి ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఫ్లడ్ ప్లేన్లకు వస్తున్నారు, ఎంతమందికి వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే పరిస్థితి ఉన్నది. నువ్వు నీళ్లే బయట నుంచి తెచ్చిపోస్తే ఇంకా వరదలు ఎక్కడి నుంచి వస్తాయి? రెగ్యులేట్ చేయొచ్చు కదా మూసీని. ఒకసారి సంగప్ప గారి విషయం తీసుకుందాం, భారతీయ జనతా పార్టీ నుంచి. సంగప్ప గారు, భరత్ గారు నమస్తే. ఏంది మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఒకటి భరత్ ఛానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఇప్పుడు నదీ ప్రక్షాళన, అందులో మూసీ నది ప్రక్షాళన చేస్తా అంటే దాన్ని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే అది మీకు తెలుసు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎంత కంపు కొడుతుంది, ఎంత దారుణంగా ఉంది అనేది తెలుసు. మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వరదలు, సరే అన్న ఈ మధ్యలో వరదలు ఏడొచ్చినాయి కానీ మనం లాస్ట్ ఇయర్ వర్షాలు చూసాం. రెండు పెద్ద వరదలు వచ్చాయి. రెండు పెద్ద వరదల వల్ల మనం చూసాము ఓల్డ్ సిటీలో. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఈ 11 కిలోమీటర్ల 12 కిలోమీటర్ సబ్జెక్ట్ కరెక్షన్ ప్రకాశం కరెక్ట్ చెప్పారు ఆయన దీని మీద బాగా. 11 కిలోమీటర్లు ఒకటి, 9 కిలోమీటర్లు ఒకటి, ఈ స్ట్రెచ్ లో ఎక్కడ ఏది మునిగిపోలేదు. ఒక మంచిర్యాల క్యాచ్వే బ్రిడ్జ్ తప్ప. మంచిర్యాల క్యాచ్వే బ్రిడ్జ్ ఏంటంటే ముందు ఆల్రెడీ డౌన్ లో ఉంటుంది, దాని మీద నుంచి ఒక రోజు నీళ్ళు పోయినాయి, ఒక 7-8 గంటలు 5-6 గంటలు పోయినాయి. అది తప్పితే ఎక్కడ ఏది మునిగిపోలేదు. కానీ తర్వాత మీరు లంగరౌస్ తర్వాత చూసినట్టయితే చాదర్ఘాట్ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తే పురాణపూల్, నయాపూల్ నుంచి స్టార్ట్ చేస్తే చాదర్ఘాట్ అవన్నీ మునిగిపోయినాయి. సో మూసీ ప్రక్షాళన చేయాలి, మూసీని కంపును తీసేయాలి. తర్వాత మూసీ నీళ్లు పోవడానికి వేఅవుట్ ఇవ్వాలంటే ముందు ప్రక్షాళన చేయాల్సింది ఎక్కడనేది ఈ గత 2 వరదలు, రేవంత్ రెడ్డి గారు వచ్చాక వర్షము, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ లో వచ్చినటువంటి వర్షాలు, ఈ రెండింటిని అయితే పరిగణలో తీసుకొని ముందు మూసిని ప్రక్షాళన చేయాల్సి ఉండే కదా. ముందు దాని మీద దృష్టి అంటే సంగప్ప ఒక్క నిమిషము. ఇవి వరదలు సహజమైన వరదలు కాదు, గేట్లు ఆపరేట్ చేయడంలో పొరపాట్లు. నేను అప్పుడు చైర్మన్ ఉన్నాను, గేట్లు ఆపరేట్ చేయడంలో నిన్న నీళ్లు వచ్చేదాకా పెట్టుకున్నారు. రెగ్యులేటర్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఆ వరదలు వచ్చినాయి. అంతకుముందు వచ్చిన వరదలేమో నిజాంపేట ఫాస్ట్ సాగర్ లేకు అక్కడ అన్ని అపార్ట్మెంట్లు కట్టడం వల్ల ఆ వరదలు వచ్చి కొట్టుకుపోయారు. 60-65 మంది చనిపోయింది కూడా. అంటే దాన్ని ఇప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కింద రెక్టిఫై చేశారు. బట్ మూసీలో వచ్చే వరదలు మాత్రం సహజ వరదలు కాదండి. ఆ గేట్ల ఆపరేషన్ లో వాళ్ళు మాన్యువల్ పాటించక వచ్చిన వరదలు అది. ఓకే, అదే మీ ఎక్స్పీరియన్స్, అది మీరు చెప్పింది నేను ఖండిస్తలేను, నేను ఆ టాపిక్ లో కూడా పోతలేను. అయితే ఒకటి, ఈ మధ్య కాలంలో జస్ట్ 1 year లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వరదల్లో మీరు అన్నట్టు ఆ గేట్స్ ఆపరేషన్ ఏదో ప్రాబ్లం తెలియదు. మొత్తానికైతే ఉస్మాన్ సార్ గండిపేట గేట్లు ఎత్తారు, హిమాయత్ సార్ గేట్లు ఎత్తారు. గండిపేట గేట్లు కాదు, హిమాయత్ సార్ గేట్లు ఎత్తారు. ఇప్పుడు రెగ్యులర్ గా హిమాయత్ సార్ గేట్లు ఎత్తుతూ ఉంటారు, గండిపేటకి తక్కువ ఎత్తుతారు ఎప్పుడు మొదటిది. అయితే ఈ 2 సార్లు ఈసారి 2 ఎత్తేసరికి నీళ్లు ఎక్కువ ఫ్లో వచ్చింది. అది గేట్ ఆపరేషన్ నాకు తెలియదు. అయితే ఇంకొకటి ప్రకాశాన్ని ఇంకొక మాట కూడా ఒప్పుకో అంటే దాన్ని చెప్పాలి. అవి వెనకంతా ఫామ్ హౌజులు ఉంటాయి. కొద్దిగా నిజంగానే అది కొద్దిగా నిండే స్థాయి వచ్చిందంటే వెనుకున్న ఫామ్ హౌజులు ఆయన అవతల ఉన్నటువంటి చాలా ప్రైవేట్ ల్యాండ్స్ లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే ప్రైవేట్ అంటే కబ్జా అయిన ల్యాండ్ లోకి నీళ్ళు పోతాయి కాబట్టి వాళ్ళ వెంటనే అటు రాకుండా మాక్సిమం తొందరనే గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకు ఈ రెండు వరదలు చూసిన తర్వాత. సరే, అది ఏమైనా కావచ్చు. నీళ్ళు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మునిగిన ప్రాంతాలు ఏవి? ఈ 11 కిలోమీటర్లు ప్లస్ 9 కిలోమీటర్ల స్ట్రెచ్ 2 ఈసా ఉసాలు, హిమాయత్ సాగర్ డౌన్ స్ట్రెచ్ వరద కాల్వ, తర్వాత ఉస్మాన్ సాగర్ వరద కాల్వల మునిగినాయా లేదా లంగర్ హౌస్ తర్వాత ప్రాంతాలు మునిగినాయా అనేది దయచేసి ఈ ప్రభుత్వం దాని మీద మాట్లాడాలి.
మొదటిది. రెండోది, ఇది వీళ్ళు మూసీ ప్రక్షాళన కూడా ఇప్పుడు తీసుకొచ్చారు భరత్. ఇప్పుడు ఇక్కడ ప్రక్షాళన అవసరమే, ఇక్కడ నుంచి అక్కడ దాకా అవసరం. కానీ ఇక్కడ అర్జెంట్ ఇమ్మీడియట్ ఇక్కడ అవసరమా? ఇమీడియట్ లాగా లంగరాజు నుంచి చాదర్ఘాట్, పురాణపూల్, నయాపూల్, చాదర్ఘాట్ అటు నుంచి ముందే చెప్పాను నేను, దాన్ని ముట్టుకుంటే అది సెన్సిటివ్ పార్ట్, అది ముట్టుకోరు. అక్కడ అంతా ఎంఐఎం కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఓవైసీ కోపం వస్తే వీళ్ళకి ఎవరికైనా కష్టం, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు. అదే అండి, ఎవరైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, వాళ్ళు బ్యూటిఫికేషన్ అనట్లా, రిజర్వేషన్ అంటున్నారు. రీజనవేషన్ లో మధు పార్క్ రిడ్స్ అపార్ట్మెంట్ ఎట్లా కనెక్ట్ అవుతుందో ఒకసారి గవర్నమెంట్ చెప్పాలి. రేపు సరే మీరు అన్నట్టు రేపు మేము కూడా అందరం చూస్తున్నాం, వాళ్ళు అన్ని పార్టీలకి అన్ని మీడియా సంస్థలు కూడా ఆహ్వానించారు. సరే చూద్దాం ఏమైతుందో. కానీ సంగపార్ ఇక్కడ ఒక పాయింట్, దీనికి భారతీయ జనతా పార్టీ డిఫెన్స్ మినిస్ట్రీ ల్యాండ్స్ ఇస్తేనే సాధ్యం. ఇది గాంధీ విగ్రహం గనక అక్కడ కట్టాలంటే రాజ్నాథ్ సింగ్ ను పిలుద్దాం అనుకుంటున్నారు వాళ్ళు చీఫ్ గెస్ట్ గా. సరే, అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. తర్వాత అంటే ఇప్పుడు మీ సపోర్ట్ లేదైతే సాధ్యం కాదు. మీరు సపోర్ట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి అనే నా ఒపీనియన్. భరత్, మీరు అన్నట్టు కూడా సపోర్ట్ ఇచ్చినట్టయితే మధు పార్క్ అపార్ట్మెంట్ వాళ్ళ వాసుల యొక్క బాధ వినడానికి మా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మా పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ బాధలు ఎందుకు వినేవాళ్ళు, వాళ్ళ తరఫున వాయిస్ ఎందుకు వినిపించే వాళ్ళం. ప్రతిరోజు మేము ఎక్కడ మాట్లాడినా కూడా ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఉన్నటువంటి మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో చేస్తున్నటువంటి ఈ దుర్మార్గము, ఈ ముఖ్యంగా ఈ ఇళ్ల కూల్చేవేతను పూర్తిగా అడ్డుకుంటున్నాం. నేను ఒకటి అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ కూర్చున్నటువంటి చరణ్ కౌశిక్ గారిని గవర్నమెంట్ తరఫున వచ్చారు కాబట్టి, మీరు ఒకవేళ మూసి ప్రక్షాళన అనండి, మూసి రీజనరేషన్ అనండి, ఏదైనా అనండి, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పునాదులు పడి చాలా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. దాన్ని మీరు ఏ మాత్రం టచ్ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పటికి కూడా టచ్ చేయలేదు, ఇప్పటికి నోటీస్ ఇవ్వలేదు. కన్స్ట్రక్షన్ అయి తీరుతుంది అని ఈ మధ్య కాలంలో రంగనాథ్ గారు చెప్పారు. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చారు, అది నడుస్తుంది అని చెప్పి. సరే, చాలా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నప్పుడు అన్ని కూల్చేసారు రంగనాథ్ గారు, ఆయన గొప్ప విషయం, అది వేరే మాట్లాడదాం తర్వాత. కానీ వీళ్ళు వచ్చాక మా పునాదులేసి మెల్లగా మళ్ళీ ఇంకా ఎవరు బాధితులు ఎవరు ఇప్పటిదాకా ఇప్పుడు గవర్నమెంట్ ఆ కన్స్ట్రక్షన్ ఆపితే, నాసింగ్ లో కోకాపేట మధ్యలో ఉన్న కన్స్ట్రక్షన్ ఆపితే ఒక బిల్డర్ మాత్రమే నష్టం జరుగుతుంది. అది బాగా 1000 కోటీశ్వరుడు ఆ బిల్డర్, అది అన్యాయంగా నదిలో కడుతున్నాడు, ఆయన నష్టం జరుగుతుంది. కానీ మధు పార్క్ రిడ్స్ అపార్ట్మెంట్ 450 మంది కుటుంబాలు, అందులో చాలా మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్స్ ఉన్నారు. భరత్, మీకు కూడా తెలుసు, ఆర్మీలో సేవ చేసి దేశానికి సేవ చేసి వచ్చిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ లో ఇక్కడనే లాస్ట్ లో డ్యూటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఇక్కడ చేసి ఇంకో దగ్గర చేసి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చాలా మంది నాకు తెలిసి 30 to 40% ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, రిటైర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇల్లు అన్ని అనుమతులు ఉన్నటువంటి బిల్డింగ్ లో కొనుక్కుంటే దాన్ని కూల్చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు, అది రౌండ్ పెద్ద ఓపెన్ స్పేస్ చేసి అక్కడ గాంధీ సరోవర్ చేసి గాంధీ విగ్రహాలు పెడతామంటున్నారు. నువ్వు ఇప్పుడు నది మునిగిపోయే ప్రవాహానికి అడ్డంగా బిల్డింగ్స్ ఉన్నాయి, దానివల్ల ఆ బిల్డింగ్ తో పాటు ఆ ఇళ్లతో పాటు వేరే మునిగిపోతున్నాయంటే దాన్ని తీసేస్తున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది కాదు, వీళ్ళు దాన్ని బ్యూటిఫికేషన్ కోసమే ఒకటి అంటున్నారు. బిల్డర్ తప్పుడు అనుమతులు అది చేశారు, అది జీరో వాల్యూ అంటారు. ఆ బిల్డర్ తీసుకుని జైలు వేయండి. ఆ బిల్డర్ ఎవడో కాంగ్రెస్ పార్టీ దగ్గర బంధువేనట. మరి ఆ బిల్డర్ పట్టించుకోవాలి, వాడిని ఎందుకు పట్టుకోలేదు బిల్డర్ ని? శ్రీయాదిత్య బిల్డర్ వాంటేజ్ దాని పేరు ప్రాపర్టీ అన్నాను. అది కాదు నేను చెప్పేది మధు పార్క్ ఇప్పుడు కడుతున్నది శ్రీయాదిత్య వాంటేజ్, అదే ప్రపంచానికి తెలుసు. అయితే భరత్ కంప్లీట్ గా ఒకటి నిమిషం నేనేమంటున్నా అంటే భరత్, ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, వీళ్ళు నది రీజనరేషన్ అనండి, పునరుజ్జీవం అనండి, ఏమనండి, వీళ్ళు ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి లేదా గోదావరి నుంచి, సరే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు తినండి, గోదావరి నీళ్లు తెచ్చి ఉస్మాన్ సాగర్ గండిపేటలోను హిమాయత్ సాగర్ నీళ్లు పోస్తామంటున్నారు. ఆ ప్రక్రియలో వీళ్ళు ఏం ప్రయత్నం చేసినారు? ముందు ఇల్లు కూలగొట్టడం కాదు, మీరు ముందు ఆ నదులు ఆ 2 సరస్సులు నింపే ప్రయత్నం ఏం జరిగింది? ముందు అది చెయ్యండి కదా. అది చేసిన తర్వాత నీళ్లు నిండిపోయి ఎక్కువైపోయినప్పుడు కింద ప్రవాహానికి అడ్డం వచ్చినప్పుడు ఏమైనా చేతులు కానీ అది లేదు. నీళ్ళు వచ్చేటువంటి ప్లానే లేదు, అక్కడ నీళ్లు తెచ్చే ప్లానే లేదు వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా.
దానికి సంబంధించి ఏం ప్రయత్నమే చేయలేదు. ఈ డైరెక్ట్ గా ఈ 11 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఇల్లు కొలగొడతామంటే ఇది ఇంత దుర్మార్గం. ఇది మొదటిది. మధు పార్క్ నీడ్స్ ఒకటే కాదు, మీరు మధు పార్క్ నీడ్స్ నుంచి డైరెక్ట్ గా మీరు పైకి నార్సింగి వరకు వెళ్తే మొత్తం నదికి ఆనుకొని చాలా ఇండ్లు వచ్చాయి. అవన్నీ కూడా వెంచర్లు వేశారు. ఆ వెంచర్లకంతా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మొన్నటిదాకా 10 ఏళ్ళు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చాక రేవంత్ రెడ్డి వచ్చాక కూడా ఆ ఏరియాలో చాలా చోట్ల బిల్డింగ్ ఇల్లు కట్టుకున్నారు. అందరు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, లేకపోతే గవర్నమెంట్ చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగస్తులు 40-50 వేల ఉద్యోగం ఉన్నవాడు 10,000తో జీవితం కట్టుకుంటూ 30,000 40,000 ఈఎంఐ కట్టుకుంటూ ఇల్లు కట్టుకున్నాడు. అవన్నీ కూల్ చేస్తారట. ఇప్పుడు విప్రకాష్ గారు చెప్పారు, సబర్మతి అయినా హరీష్ రెడ్డి గారే చెప్పారు, సబర్మతికి మాత్రం డిస్ప్లేస్మెంట్ జరగలేదా? ఏ ప్రాజెక్ట్ కు నిర్వాసితులు లేకుండా చేస్తారు? భరత్ గారు, మోడీ గారు 2002 నుంచి మొదలు పెట్టాడు సబర్మతి. ఈ రోజు వరకు కోట్లలో కేసులున్నాయి. నిర్వాసితులను ఇప్పటి వరకు కూడా సంతృప్తి పడతలేదు. ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ప్రాజెక్ట్ ఫెయిల్ అంటున్నారు సంగప్ప గారు. ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ఆల్రెడీ అది ఫెయిల్ అయిందని ప్రకాష్ అని చెప్పారు. అది 2 ఫేజ్లో చేస్తున్నారు. 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఒకటి సబర్మతి, 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఒకటి చేస్తున్నారు. ఆల్రెడీ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ దాదాపు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 5.5 కిలోమీటర్ స్ట్రెచ్ అది నడుస్తుంది 2వ ఫేజ్ లో. అది మీరు అన్నది ఒప్పుకుంటాయి, చాలా రోజులు అయింది. ఎక్కడ కూడా అప్పుడు నదీ విస్తరణ జరిగింది. అది నదీ విస్తరణ ఎందుకోసం చేశారో అప్పటికి సేమ్ ఇదే వరద. అక్కడ విపరీతమైన వరద కంటిన్యూగా రావడం వల్ల ఎప్పుడు వర్షం వచ్చినా ఎప్పుడు వరదలు వచ్చినా దానికి ఆనుకొని ఉన్నటువంటి ఎక్కువగా గుడిసెలు ఉండేవి. అందులో మీరు 90% సబర్మతి ఒడ్డున ఉండేటువంటి 90% గుడిసెలు లేదా ఏమంటామా బీపీఎల్ ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి 2.5 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ చేస్తే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి. నేను ఒప్పుకుంటా దాన్ని కూడా. అయితే 2.5 కిలోమీటర్ల కొన్ని కాలనీస్, 5 కిలోమీటర్ కొన్ని కాలనీస్, 10 కిలోమీటర్లో ఇంకా మంచి పెద్ద కాలనీ ఏర్పాటు చేశారు. అంత దూరం పోతున్నా అన్న వాళ్ళకి పెద్ద ఇళ్లు కట్టించారు. వాళ్ళందరికీ కూడా పక్కా హౌస్ ఇచ్చారు. గుడిసెలు, చిన్న చిన్న షెడ్లు ఉన్న రేకుల షెడ్లు ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఇళ్లు కట్టించారు. అయినా కూడా కొంతమంది ఆ ప్రాంతం మీద మమకారంతో పోయిన వాళ్ళు కోర్టు కేసు వేశారు. కేసు వేయలేదంటలేదు. అట్లా అనుకుంటే మరి మల్లన్న సాగర్ లో మామూలు కేసు లేదా? అయితే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళు. కానీ ఇది కేవలం బ్యూటిఫికేషన్ కోసం మాత్రమే కాదు. అక్కడ ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే పరిస్థితి ఉండేది కాబట్టి వాళ్ళు మార్చారు. దాని తర్వాత 2వ ఫేజ్ లో ప్రకాశం చెప్పిన దాంట్లో నేను ఒక్కటి అది చేదు నిజమైనా ఒప్పుకుంటా నేను కూడా. సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఎక్కడ సెకండ్ ఫేజ్ లో ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కడుతున్నారు. అక్కడ సెకండ్ ఫేజ్ లో అక్కడ వాటర్ స్టోరేజ్ అవుతుంది. అది సెకండ్ ఫేజ్ కి వస్తుంది. అది అక్కడ ఎస్టీపీ పని చేయకపోవడం వల్ల ఇంకా దేని వల్ల అక్కడ స్మెల్ వస్తుంది. ఈ మధ్య కాలంలో నేను కూడా పోయించిన సబర్మతికి. నేను ఇప్పటికి 4 సార్లు పోయించిన. నేను అహ్మదాబాద్ 4 సార్లు పోయించిన. నేను సెకండ్ ఫేజ్ కూడా చూసాను. నేను అక్కడ స్టోర్ అవుతున్న వాటర్ ఎక్కడైతే బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కడుతున్నారో అక్కడ కొద్దిగా స్టోర్ అయ్యే దగ్గర ఎస్టీపీ వల్ల దేని వల్ల కొద్దిగా స్మెల్ వస్తుంది అంతే తప్ప వేరేదేం లేదు. సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది ఈరోజు దేశంలో అందరికి కూడా అదే వాళ్ళు ఏది మోడల్ గా తీసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా మోడల్ గా తీసుకొని ఎక్కడ తీసుకోవాలా, లంగరాజు నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఏది తెలుసుకున్నారు దగ్గర మధ్యలో తీసుకోవాలి ఎందుకు చెప్తున్నారు? ముందు ఇక్కడ కావాలి కదా. లంగరోజు బిఫోర్ అయిన తర్వాత లంగరోజు తర్వాత చేస్తారు. ఇది మునుగుతలేదు సార్. వర్షం వస్తా మునుగుడు కాదు కదా ఇక్కడ కాన్సెప్ట్. జీవనది చేయడం అన్నది కదా, మునుగుడం కాదు. జీవనది ముందుగా మునుగుతుంది కదా. ముందు మునిగెత్తేస్తారా జీవనది చేస్తారా? ఎట్లా చేస్తారు? కదా ఆ మునిగే ప్రాంతం చేయడానికి ఎవరికి కూడా సాహసం కాదు. బీఆర్ఎస్ కూడా సాహసం చేయలేదు, ఈ కాంగ్రెస్ కూడా సాహసం చేయలేదు. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం ఒక 10% 90% ఎంఐఎం కార్యకర్తలు ఉంటారు. ఎంఐఎం కార్యకర్తలు టచ్ చేయడానికి సాహసం కాదు. మధుపాలి 450 మంది కుటుంబాలు ఉన్న అపార్ట్మెంట్ భరత్ 450 కుటుంబాలు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూల్చేసి ఒక గాంధీ విగ్రహం పెట్టడం అనేది అది ఇదెక్కడి పాలన ఇది? ఇప్పుడు సర్దార్ సరోవర్ డ్యామ్ లో నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పెట్టారు. అక్కడ ఏమి ఇండ్లు లేవు, అక్కడ ఏమి లేవు. ఆల్రెడీ ప్రాజెక్ట్ అది డ్యామ్. అది ఆ డ్యామ్ కింది భాగంలో ఓపెన్ ప్లేస్ లో పెట్టారు. అక్కడ అవకాశం ఉంది కాబట్టి పెట్టారు. అక్కడ ఏదో మోడీ గారు పెట్టారు, ఆయనకి పేరు వచ్చింది. నేను కూడా ఈ మొత్తం ఇళ్ళని కూల్ చేస్తా, మొత్తం అపార్ట్మెంట్ అని కూల్ చేసి అక్కడ ఒక గాంధీ విగ్రహం పెడతా అంటే గాంధీ మనమడ వద్దని చెప్తుంది కదా. ఇల్లు కూల్ చేసి మా తాత విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదని గాంధీ మనమడ చెప్తున్నాడు కదా.
వీళ్ళకి నిజంగా వీళ్ళ దమ్ముంటే, వీళ్ళకి చేయాల్సినంత చిత్తశుద్ధి ఉంటే ముందు కింద ఏ ప్రాంతం ఎక్కడైతే మూసి కుంచుకుపోయి ఎంత 5 మీటర్లకు పోయింది భరత్, కొద్దిగా వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, 10 మీటర్లు పోయింది. ఆ 10 మీటర్ల దగ్గర చేయగలము. బాధితులు వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీ వాదన ఏంటి సార్? మీరు మధు పార్క్ రిడ్జా లేకపోతే? మాది మ్యాపిల్ టౌన్ అండి, మ్యాపిల్ టౌన్. ఓకే ఓకే. ఇది విల్లాసు. ఓకే. కొంచెం చాలాసేపు నుంచి ఓపిక వింటున్నాను. మీకు నోటీస్ ఇచ్చారా? మాకేం నోటీస్ ఇవ్వలేదు. అది జనరల్ గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు, మీకు టీడీఆర్లు కావాలంటే రండి అని చెప్పి. కాకపోతే అంతకు ముందేమో వచ్చి ప్రిలిమినరీ మార్కింగ్ చేశారు. దాదాపు 2 ఎకరాల స్థలము, అందుట్లో ఉన్న ఎమ్యూనిటీస్ చాలా మటుకు 75% ఎమ్యూనిటీస్ పోతున్నాయి. మా పక్కనే కూడా ఒక బస్తీ ఉంది, ఆ బస్తీ మొత్తం ఒక 100 ఇళ్లు ఉన్నాయి, అది కూడా పోతాయి. సరే, నేను స్టెప్ బై స్టెప్ వస్తాను. సరే, మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవు, ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఒక మా కాలనీ కానీ మా మిగతా కాలనీస్ కానీ ఎలా తయారయ్యాయి, 2006లో ఫస్ట్ టైము 9 మీటర్ల బఫర్ జోను అని ఉన్నప్పుడు ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళు 9 మీటర్ల బఫర్ జోన్ వదిలిపెట్టి అన్ని కట్టుకున్నారు. మళ్ళీ 2010లో తర్వాత 12లో ఈ బఫర్ జోన్ కాస్త 50 మీటర్లకి కూర్చుంది సక్సెసివ్ జీవోస్ తోటి. అసలు బఫర్ జోన్ అంటే ఏంటంటే, నేను ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ జేఎన్టీయూ డీలింగ్ విత్ వాటర్ రిసోర్సెస్. బఫర్ జోన్ అంటే మామూలుగా నేచురల్ గా రివర్ లో ఆ పక్క నుంచి నీళ్ళు వచ్చినప్పుడు కొంత సాయిల్ ద్వారా ప్రవహిస్తే అందులో ఏమైనా మలినాలు ఉంటే ఆ మలినాలు శుద్ధి చేసి రివర్ లో పంపించడానికి బఫర్ జోన్. ఈ కేసులో రివర్ మొత్తం అర్బనైజ్ అయిపోయింది. సో బఫర్ జోన్ యొక్క ఆ రోల్ అనేది ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది. అర్బనైజేషన్ అవుతున్న కొద్దిగా ఈ బఫర్ జోన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పోతుంది. సో బఫర్ జోన్ కొద్దో గొప్ప తగ్గించాల్సింది పోయి ఇంక్రీజ్ చేసుకుంటా పోయారు. అది ఏ రకంగా సైంటిఫిక్, అది ఒకటి అర్థం కాని విషయం. రెండోది, మీకు చాలా నదులు ఇప్పుడు వెస్ట్ లో చూసుకోండి, నదికి ఆనుకోనే వాళ్ళు డెవలప్ చేశారు. ఇళ్లు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. వాళ్ళు శుద్ధి కార్యక్రమం చేస్తే ఆ నదిని కూడా జీవనదిగా చేశారు. థేమ్స్ ఉంది, సీనే రివర్ ఉంది ఫ్రాన్స్ లో, థేమ్స్ నది ఇంగ్లాండ్ లో ఉంది. ఇవన్నీ మీరు చూస్తూనే ఉంటారు. బోట్లు చక్కగా ఎంతో టూరిజం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మన రివర్కి వద్దాం. మోసా అండ్ ఈసా ఈ రెండు కూడా ఆ 2 రిజర్వాయర్ల దగ్గర జాయిన్ అయ్యి మూసీలో బాపుఘాట్ దగ్గర కలుస్తా ఉన్నాయి. నిజానికి ఇక్కడ అసలు ప్రాబ్లం ఏం పెద్దగా లేదు. ఇది లేదంటే ఇన్ ద సెన్స్ డెవలప్ చేయడానికి. ఎందుకనంటే కొద్ది గొప్ప మిగతా కింద దిగువ భాగాన అంటే డౌన్ స్ట్రీమ్ మీద కంపేర్ చేస్తే తక్కువ కాలనీస్ అబ్జెక్షన్స్ తక్కువగానే అయి ఉన్నాయి. కాకపోతే ఏముందంటే మంచిగా చక్కగా స్లోప్ ఉంది ఈ రివర్ కి. ఇక్కడ ఇమీడియట్ గా వాటర్ పడగానే వెళ్ళిపోతా ఉంటాయి. ఎక్కడ కూడా అసలు ఫ్లడ్డింగ్ అనేదే లేదు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మా మ్యాపిల్ టౌన్ దగ్గర తీసుకుందామండి. అక్కడ రివర్ విడ్త్ ఎప్పుడో వెనకటి నుంచి పారేది దాదాపు రివర్స్ కోర్స్ చేంజ్ అయిపోయి అటు ఈస్ట్ వర్డ్ మళ్ళీపోయి మొత్తం 118 మీటర్లు ఉందండి. 118 మీటర్లు రివర్ అసలు అవసరమే లేదు. 118 మీటర్లు విడ్త్ అండి. కొంచెం దానిపైన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పైకి వెళ్తే దాని విడ్త్ జస్ట్ లెస్ దాన్ 50 మీటర్సే ఉంది. వీళ్ళేం చేశారు, మామూలుగా రెవెన్యూ పీపుల్ వచ్చేసి ఈ 118 మీటర్ల తర్వాత మళ్ళీ ఇంకొక 50 మీటర్లు లోనకి ఇప్పుడు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పర్మిషన్ తీసుకున్నాము, 9 మీటర్లతో పర్మిషన్ తీసుకున్నాము. తర్వాత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోయారు. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు అదన్నీ కాంపన్సేషన్ కూడా చాలా ఎక్కువ. నేనేమంటున్నానంటే అయ్యా రివర్ విడ్త్ ని ఖచ్చితంగా ఆ ఫ్లో ఎంత అవసరమో. ఇప్పుడు నేను దాదాపు 30 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. రాను రివర్స్ డిశ్చార్జ్ అన్ని కూడా తగ్గుతూ పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మోసా ఏసా రివర్స్ కూడా డిశ్చార్జ్ చాలా తగ్గుతూ పోతూ వచ్చింది. కావాలంటే నా దగ్గర అన్ని గ్రాఫులు అన్ని ఉన్నాయి, చూసుకోండి. సో మరి అలాంటి రివర్ డిశ్చార్జ్ తగ్గుతూ పోతున్నప్పుడు 108 మీటర్లు అక్కడ రివర్ విడ్త్ అవసరం లేదు. ఎక్కడైతే రివర్ విడ్త్ మరీ తక్కువగా ఉన్న చోట కొంచెం బఫర్ జోన్ పెంచుకోండి. బాగా వెడల్పు ఉన్న చోట్ల అదంతా అక్కర్లే. యాక్చువల్ గా ల్యాండ్ రిక్లైమ్ చేయొచ్చు. 108 నుంచి ఒక 50 మీటర్లు వదిలిపెట్టి మిగతాదంతా రిక్లైమ్ చేసి పేదవాళ్ళకు కూడా ఇల్లు కట్టించవచ్చు. అంత వెడల్పుగా ఉన్నది అక్కడ. ఒకటేనండి, అసలు ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రిమూవ్ చేయడం. పర్టికులర్ గా రివర్ ఎక్కడైతే విడ్త్ గా ఎక్కువగా ఉన్న చోట అయితే అసలు అవసరమే లేదు. అవసరం లేని చోట కూడా రెవెన్యూ అధికారులు వచ్చి చాలా లోతుగా ఎన్నో కోట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది 2 ఎకరాలు పోతుందండి మ్యాపిల్ టౌన్ లో.
వీళ్ళు పెట్టిన లెక్కల ప్రకారం. ఈవెన్ మామూలు కమర్షియల్ రేట్లు వేసుకుంటే ఎకరం 30 కోట్లు 40 కోట్లు. సరే, ఇప్పుడు మీ అది అక్కడ అమ్యూనిటీస్ ల్యాండ్ పోతుంది అంతే కదా? అమ్యూనిటీస్ పోతోంది, విల్లాలు 5-6 ఎఫెక్ట్ అయినాయి, సగం సగం పావు ఇట్లా ముక్కలుగా. ఒక్కొక్క విల్లా మీకు తెలుసు ఈ రోజుల్లో 4 నుంచి 5 కోట్ల మినిమం అక్కడ ఉంది. ఓకే, సో మంచిరేవులనా ఎక్కడ? మంచిరేవులనా లేదా ఎక్కడ? ఇది మంచిరేవులు కాదండి, ఇది మ్యాపిల్ టౌన్ అనేది మన ఏసా రివర్ మీద. ఇప్పుడు మీకు గ్లెండల్ అకాడమీ పబ్లిక్ ఉంది కదా, పెద్ద స్కూల్, దానికి ఇక దిగువకు వస్తే వస్తుంది, సన్ సిటీకి ఈస్ట్ సైడ్ వస్తుంది అన్నమాట. సో నేనేమంటున్నానంటే శుభ్రం చేయండి, శుభ్రంగా కట్టండి, రిటైనింగ్ వాల్ కట్టేసి విడ్త్ ఎక్కువ ఉన్న చోట అంత ఎక్విజిషన్ అక్కర్లేదు, చక్కగా మధ్య రివర్ శుభ్రంగా సదనం చేయండి, మధ్య మధ్యలో బోల్డర్స్ తీసేయండి, ఆ చిన్న చిన్న ఐలాండ్స్ తీసేయండి, బోర్డంత ల్యాండ్ రిక్లైమ్ చేయండి, మినిమం లో మినిమం డిస్టర్బెన్స్ చేయండి, శుద్ధి చేయండి, కలపండి అందుట్లో. ఒకసారి అడుగుదాం, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఉన్నారు చరణ్ కౌశిక్ గారు. చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే. ముందు ఎందుకు మరి ఈ ఫేజ్ ఎందుకు మొదలు పెట్టుకున్నారు? సంగప్ప గారు అడిగారు, ఇప్పుడు చాదర్ ఘాట్ ఎందుకు ముట్టలేదు, ప్లస్ ఎందుక గాంధీ విగ్రహం లేకుండా నార్మల్ గా కూడా చేయొచ్చు కదా, మధు పార్క్ రీచ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం? మునిమను కూడా వ్యతిరేకిస్తున్నారు, వద్దు మా తాతయ్య విగ్రహం వద్దని ఆయన చెప్తున్నారు. మేధా పాట్కర్ రంగంలోకి దిగారు. సార్ ఇక్కడ మధు పార్కు తీసిన దగ్గర ఇక్కడ చాలా స్పష్టంగా రుక్ను దౌలు చెరువు అని మొన్ననే ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అది మొన్నటి వరకు 4 ఎకరాల 12 గుంటలు ఉంది. దాన్ని ఎన్ని ఎకరాలు? 18 ఎకరాల 57 అంటే ఎకరాలు 18.5 ఎకరాలకు దాన్ని పెంచిన అంటే దాదాపు 14 ఎకరాలు ఎక్వైర్ చేసారు. రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ అత్యధికంగా ముస్లింస్ అక్కడనే ఉంటారు. మరి అక్కడ చేసింది అది ముస్లిం ఉన్న ప్రాంతంలో కదా. అంతేకాక అంతకుముందు మిరాలం చెరువు, తర్వాత అంబర్పేట సంబంధించి ఏదైతే బతుకమ్మ దానికి సంబంధించి ఉన్నది కదా కండిషన్స్. ఎవరు నూకుంటారా సార్? కోర్టుకు పోరా వీళ్ళు? ఎవరిదో కోర్టు మల్లారెడ్డి గారు ఉంది, మల్లారెడ్డి గారు కోర్టుకు పోలే, ఆగలే ఇప్పుడు కోర్టుకున్నా వేసేసారు. అదే కదా కోర్టుకు, ఎవరికి కోర్టుకున్నా అట్లా ఉండదు కదా. అదే ఏంటంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా కరెక్ట్, భారతీయ జనతా పార్టీ ఏం చేసినా కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసినా మాత్రం తప్పది. నేను అనేది హైడ్రా ఇప్పుడు కోర్టుకు ఫాతిమా కాలేజీని గులగొట్టలే కదా, ఇంకా వేరే కాలేజీలు కోర్టు ఉత్తర్వులు ఉన్నా అది చేస్తే కనుక హైడ్రా మీద హైకోర్టు ఫైర్ అయినా సార్. ఇక్కడ హైడ్రాకు సంబంధించిన చట్టము కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడన్నా కూడా తొలగిస్తా ఉన్నారు. ఫాతిమా కాలేజ్ అనేది అదేవిధంగా ట్రస్ట్ ఓరియంటెడ్ జరిగే కార్యక్రమం, దానిలో భాగంగా వాళ్ళు ఫీజులు తీసుకోవడం లేదు కాబట్టి దాని విషయంలో చర్యలు తీసుకోలేదు. చాలా స్పష్టం. అదే కాకుండా హైడ్రా ఏర్పడే నాటికి దయచేసి అదే ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఇది బమ్రుక్ డౌలా చెరువు ఎక్కడ ఉంది మరి? రాజేంద్రనగర్లో ఉంది కదా. మిలానం చెరువు ఎక్కడ ఉంది మరి? అరే ఎక్కడ అనవసరంగా పెద్దదాన్ని ముస్లిం తీసుకురావాలా, ఎంఐఎం పార్టీ తీసుకురావాలా? అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు మూసీకి సంబంధించిన చెరువు ద్వారా మరి ఇప్పుడు రంగారెడ్డి ప్రజలకు ఇబ్బంది అవుతుందా? లేదు నల్గొండ ప్రజలకు? నల్గొండ జిల్లాలో ప్రపంచంలో అత్యంత కాలుష్యమైనటువంటి అదేవిధంగా నది ఏదైనా ఉందంటే అది మూసీ నది, 23 ప్లేస్ ఉన్నది. దాని ద్వారా నల్గొండ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతూ ఉంది. మరి దానికి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు, నల్గొండ ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ? మూసీకి వ్యతిరేకం అనుకూలం చెప్పాల్సిన అవసరం ఉంది. నల్గొండ జిల్లా ప్రజలు కూడా అక్కడి నుంచి ఇప్పుడు మీరు బాపుఘాట్ వరకు శుద్ధి చేస్తారు, బాపుఘాట్ కింద తర్వాత ఉన్నదంతా దాని పరిస్థితి రూడ్ కాదు. చాదరగౌడ్ దగ్గర శుద్ధి చేయరు, మళ్ళా మూసీకి అవే పోతాయి. లేదు సార్, 53 కిలోమీటర్లు మొదటి ఫేజ్ 11 కిలోమీటర్, తర్వాత 9 కిలోమీటర్, తర్వాత ఫేజ్ బై ఫేజ్ చేసుకుంటారు. 53 కిలోమీటర్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశం ముందు వారే మీరు అదేవిధంగా ఏదైతే సబర్మతి రివర్ మీరు ప్రక్షాళన చేసి ఎన్ని వేల కుటుంబాలు, 10,000 కుటుంబాలు, ఇండైరెక్ట్ 60,000 మందిని అక్కడి నుంచి 60,000 కుటుంబాలకు ఎఫెక్ట్ అయింది కదా. మీరు మాత్రం ప్రక్షాళన చేసుకో, గంగానది చేసుకుని చెప్తారు, యమునాథం చేస్తామని చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము మూసిని పునరుజ్జీవిస్తుంది మాత్రం కిషన్ రెడ్డికి బాధేస్తుంది, బండి సంజయ్ గారు బాధేస్తుంది, భారతీయ జనతా పార్టీ బాధేస్తా ఉంది. ఎందుకు? మూసిని పునరుజ్జీవ చేసినట్లయితే 41 నియోజకవర్గాలు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ గా నల్గొండ కావచ్చు, ఈ జిల్లాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లాభం జరుగుతుంది కాబట్టి ఇవి మూసిని ప్రక్షాళన చేద్దని చెప్పేసి ఒకే ఒక లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతారు. అరే మేము ఇచ్చిన పరిహారం ఏందో చర్చ చేద్దాం. రేపు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కదా. మీరు మల్లన్న సాగర్లో ఎంత ఇచ్చిరో, మేము కొడంగల్లో ఎంత ఇచ్చినామో, లేదు మన సంబంధించి హైవే సంబంధించిన ఇటువంటి ఏదైతే ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు 90,000 రూపాయల గజానికి ఇస్తా ఉన్నారు. వాళ్ళంతా స్వచ్ఛందంగా పైసలు ఇస్తా ఉంటే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భూములు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా
ఏది ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు ఏదైతే ఉందో ఆ రహదారికి సంబంధించినటువంటి సమస్య కూడా పరిష్కారం చూపించింది. అరే ప్రజాప్రభుత్వంలో మీరు చూస్తా ఉన్న కొడంగల్ సంబంధించినటువంటిది 1 ఎకరాకి 20 లక్షల రూపాయలు ఇస్తూ ఇళ్ల జాగాలకు 15 లక్షల రూపాయలు జాగా ఇస్తూ 5 లక్షల రూపాయలు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కదా. మీరు ఇచ్చిన పరిహారం ఏందో, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఏ విధంగా పరిహారం ఇచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇస్తుందో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే దానికి సమాధానం చెప్పకుండా మొన్నటి వరకు ఖమ్మం ఇష్యూని పెద్దగా చేసే ప్రయత్నం, ఖమ్మంకు సంబంధించినటువంటి నిన్ననే దాని సమస్యకు పరిష్కారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. అరే ఆనాడు ఆర్టీసీ కార్మికులు 50 రోజుల పాటు ధర్నాలు పడుచుకున్న పాపాన పోలే బీఆర్ఎస్ ప్రభుత్వం. అరే ఆనాడు ఆ లాస్ట్ కోర్టు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి, కోర్టు ఇన్వాల్వ్ అయినాక కూడా చాలా రోజుల పాటు సమస్య పరిష్కారం కాలే. అరే ప్రజాప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది ఎదురైతా ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా పరిహారం విషయంలో కావచ్చు, అదేవిధంగా భూముల విషయంలో కావచ్చు, లేకపోతే టీడీఆర్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా ఉంది. అయినా దాని మీద రాజకీయం చేయాలని, దాని ద్వారా లబ్ధి పొందాలని ఒకే దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ముందుకు పోతాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పిరు మొన్నేమే సార్ ఇది 2020లో వరదలు వచ్చినాయి, దాని ద్వారా 40,000 కుటుంబాలకు ప్రభావితం అయింది. మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రధానంగా చాలా 12 కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. ముసరాంబా కావచ్చు, చాదరగఢ్ కావచ్చు, అదే కాక లోతట్టు ప్రాంతాలైనటువంటి చెంచల్ కూడా కావచ్చు, అదే బేగం బజార్ కావచ్చు, ఇతర ప్రాంతాలలో పెద్ద ఎత్తున వరదల్లో మునిగిపోయిన పరిస్థితి మనం చూసినాం. మరి రేపు హైదరాబాద్ ఇక కావాలని ఎవరు ముంచారో అందరికి తెలిసి ఇక వి ప్రకాష్ గారు చెప్తారు. మరి ఇక కేసీఆర్ గారు ప్రశ్నించాలి. మరి 2020లో కావాలని మీరు ముంచారు హైదరాబాద్ 2020లో ఎట్లా వచ్చినాయి సార్? 2020లో వరదలు వచ్చినాయి కదా. మన కామారెడ్డిలో 40 సెంటీమీటర్ల వర్షం పడ్డది. దాని కారకులు మేమేనా కాంగ్రెస్ పార్టీగా? అంటే మీరు దయచేసి వర్షాలు బాగా పడకుండా కావాలని అదే మాట్లాడతారు వాళ్ళు. మీరు వాస్తవం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ దయచేసి మీరు మూసికి అనుకూలం వ్యతిరేకం చెప్పాలి. నల్గొండ ప్రజలు తిరుగుబాటు ప్రారంభమైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. మీరు నల్గొండ జిల్లా ప్రజలు కాదు, రంగారెడ్డి జిల్లా ప్రజలు, హైదరాబాద్ ప్రజలు మీరు ఏం చెప్పారు? బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం చెప్పిన బండి సంజయ్ రెడీమేడ్ సార్. రోహింగ్యాలు ఏరేయకుండా ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీ అలా గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎంతసేపు ముస్లింల పేరు చెప్పాలా, ఎంఐఎం పార్టీ పేరు చెప్పాలా, ఓటు అనుకోవాలా. మీకున్నది అదే ఆలోచన కదా. మీరు ఇచ్చిన మూసికి ఇచ్చిన నిధులు ఏందో చెప్పండి. మరి ఆగల సార్ ఆగాల మూసికి ఇచ్చిన నిధులు ఏందో చెప్పండి. మీరు భారతీయ జనతా పార్టీ మీ నిధులు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ నిధులు ఇస్తారని చెప్పండి. మీరు నిధులు లేకుండా మీరు గంగా నదిని, యమునా నదిని, సబర్మతి నదిని మీరు ప్రక్షాళన చేసుకుని హైదరాబాద్ లో ఉన్నట్టు మూసిని ప్రక్షాళన చేస్తారు. ఎందుకు మీ భారతీయ జనతా పార్టీకి అంత బాధ ఎందుకు వేస్తుంది? మీకు ఎందుకు అంత బాధ వేస్తుంది చెప్పండి. మీ సాయం ఏంటి చెప్పండి. అరే ప్రపంచంలో అత్యంత కాలుష్య నదిగా 23వ ప్లేస్ ఉన్నది. చరణ్ అన్న నువ్వే చెప్పినావు. చాదర్ఘడ్ మునిగిపోయింది, నయాపూల్ కింద బాగా మునిగిపోయింది, ముసరాం బాగా మునిగిపోయి అవన్నీ మునిగిపోయినాయి. ముందు అవి ఎందుకు మునిగిపోయినాయో వాటి ఆ మునక కారణం ఏందో తెలుసుకొని అక్కడ విస్తరించే దమ్ముందా మీకు? మరి అది చేయరు. అరే మీకు దమ్ముంది కాబట్టి చెరువులు ప్రక్షాళన చేసిన సార్. మీరు ఎందుకు చేయాలని చెప్పండి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి ఉన్నాడు, అంతకుముందు దత్తాత్రేయ గారు ఉన్నారు. మీరు హైదరాబాద్ లో 500 ఎంపీలు గెలిచారు, మొన్న 40 మంది కార్పొరేట్ గారు ఏం చేసింది మీరు చెప్పండి. మీరేం చెప్పండి. బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఎరేస్తాం, భాగ్యనగర్ పేరు మార్చున్నాడు. భాగ్యనగర్ పేరు మార్చినాం. మరి అంటే హైదరాబాద్ ప్రజలు మోసం చేశారు కాబట్టి మీకు 3rd ప్లేస్ పరిమితమైంది సార్. జూబ్లీ సెలక్షన్ లో 3rd. ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచిన భారతీయ జనతా పార్టీ తర్వాత ఎలక్షన్ లో కంటోన్మెంట్ లో గెలవలేదు, జూబ్లీస్ లో గెలవలేదు. ఎంతసేపు ముస్లిం పేరు చెప్పాలా, ఎంఐఎం పేరు చెప్పాలా, ఓట్లు అనుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది తప్ప మేము డెవలప్మెంట్ కోసం 1,000 కోట్లు తెచ్చినాం. లేదు మన బీహార్కి ఇచ్చినట్టు 1,000 కోట్లు ఇచ్చినాం, లేకపోతే అస్సాంకి ఇచ్చినట్టు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, లేకపోతే తమిళనాడుకి ఇచ్చినట్టు ఎలక్షన్ ఉన్న రాష్ట్రాలకు ఒక విధంగా, ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఒక విధంగా వివరిస్తుంది భారతీయ జనతా పార్టీ. అరే మేము ఒకటే గుర్తుపెట్టుకోవాలా. మీరు నల్గొండ జిల్లా ప్రజలు కావచ్చు, రంగారెడ్డి జిల్లా ప్రజలు మొన్న విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్పి స్వాగతించారు కదా. ఆ విశ్వేశ్వరరెడ్డి గారు స్వాగతించినప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఆగాల. మీరు ఆపండి సార్. మీరు మాట్లాడినప్పుడు నేను నిన్నా ఇక నేను ఇంటానికి సిద్ధంగా లేదు. మేము సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా సార్ మేము ఒకటే చెప్తాం, ఆగండి సార్, ఆగాల సార్. మీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మాత్రం మందిరాన్ని కూల్చి పార్కింగ్ పెట్టుకోవచ్చు. మీరు పార్కింగ్ పెట్టుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తే తప్పైనా నాకు అర్థం కాదు. అరే ఆగు సార్, మీరు ఇంజనీరా? మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. ఎవరు ఎట్లా చేయాలని జీపీఆర్ ఉంటుంది, నాకు విధానం ఉంటుంది, ముందుకు పోతారు. గాంధీ విగ్రహం ఎందుకు పెడతారు? మధుపార్క్ తీసేసి గాంధీ విగ్రహం పెడతారా? 2 నదులు కలిసి 2 నదులు కలిసే ప్లేసు
అది మధ్యలో ఉంది కాబట్టి అది దాని వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం తొలగించే ప్రయత్నం అది ఎందువల్ల మధు పార్క్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది లేకపోతే మధ్యలో ఉంది కాబట్టి తీసేస్తుంది. దాని ప్లేస్ లో ఎవరండి చెప్పినది ఎవరు పెడతారు? గాంధీ విగ్రహం పెడతారు చెప్పిన ఎవరు చెప్పండి? మధు పార్క్ కాడ పెడతారు గాంధీ విగ్రహం. ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడదా? ఆగానే వాళ్ళు మాట్లాడుతూ నేను రాలేదు, నేను మాట్లాడి ఎట్లా వస్తాను నాకు ఆపాలి, మీరు ఆపండి జరిగే ఆపాలి. సంగపన మీ టైం అయిపోయింది, అయిపోయింది, మీరు ఆపాలి. చరణ్ గారు చెప్పండి సార్ దయచేసి మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలాగా మీరు దోపిడీ చేసినా రాలే, దోసుకుంటారు రాలే, ఓట్లు అయిపోయిన తర్వాత దోసుకోపోతే 8 ఎంపీలు 8 ముగ్గురు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మీరు చేసిన తెలంగాణ నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు రాజ్నాథ్ సింగ్ ఎందుకు పిలుస్తున్నారు సార్? రక్షణ శాఖ సంబంధించి కావచ్చు, మాకు ప్రోటోకాల్ భాగంగా రక్షణ శాఖ భూములు ల్యాండ్స్ వాళ్ళే కదా ఇచ్చింది. మరి రీప్లేస్మెంట్ ల్యాండ్ మేము ఇస్తలేము, బాధ్యత కదా. అంటే తెలంగాణ భారతదేశం అంతర్భాగం కదా, మేము ట్యాక్స్ కడతలేము. తెలంగాణ మీరు రూపాయి చెల్లిస్తే మాకు వచ్చేది 35 పైసలు. మా పైసలు కేంద్రం దగ్గర పైసలు ఉన్నాయి కదా, మా పైసలు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములని ఈ భారతీయ జనతా పార్టీ ఒక్క ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిన హైదరాబాద్. చెప్పండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కటి కూడా మీ పాత్ర ఏం చెప్పండి? ఆపాలి సార్. నేను వాళ్ళు క్వశ్చన్ సమాధానం చెప్తున్నా. అట్లయితే నేను కూడా ప్రతి క్వశ్చన్ నేను కూడా సమాధానం చెప్తాను. నాకు టైం నాకు అర్థం కాదు సార్. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అంతకుముందు వాజ్పేయి గారు, మీరు హైదరాబాద్ కావచ్చు తెలంగాణ, మీ ఆయన ఒక్కటన్నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనలో మాత్రమే హైదరాబాద్కి వచ్చిన మీ ఆయనలో ఒక్కటి కూడా రాలేదు. మీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్ముతున్నారు. లాస్ట్ అడవులు కూడా అదానికి అంబానికి రాసి ఇచ్చే మీరట ప్రకృతి గురించి మాట్లాడతారు. దేశంలో అత్యంత కలుషితమైన నది 23 ప్లేస్ ఉన్నది. దాని ద్వారా ఆగండి. నల్గొండ జిల్లాలో గర్భం దాల్స్తే గర్భాలు పోతా ఉన్నాయి. కుండలు చేస్తే కుండలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కళ్ళు గీస్తే కళ్ళు తాగుతలేరు. మాంసం కూడా కొనుగోలు చేస్తానికి సిద్ధపడతలేరు. పిల్లనిస్తానికి కూడా రావట్లేదని చెప్పేసి నల్గొండ జిల్లా ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే నల్గొండ జిల్లా ఓట్లు వద్దా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పగలుగుతారు వాళ్ళు? అంటే మూసిని ప్రక్షాళన చేయదని చెప్పి భారతీయ బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటే మేము ఒక అంశం విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వం చర్చ చేద్దాం, రండి ఏం చేద్దాం చెప్పండి, పరిహారం వేద్దాం రండి అంటే అసెంబ్లీ వేదిక చర్చ రాకుండా హరీష్ రావు గారు ఏం మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇద్దరు ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే 41 నియోజకవర్గ ప్రయాణం జరుగుతుంది కాబట్టి ముస్లిం పేరు మీద అడ్డుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, ముస్లిం పేరు ఓట్లేపించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ. మరి 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మరి ఏం చేసిండు? మీ ఆయనలో కూడా మీరు క్లౌడ్ బ్రష్ చేసిరా? లేకపోతే కావాలని గేట్ తెరిస్తే 2020 వరదలు వచ్చినాయి చెప్పండి. మరి గాంధీ విగ్రహం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇది వద్దు అని చెప్తున్నారు కదా. అది కాదు, టూరిజం ల్యాండ్ 60 ఎకరాలు ఉంది, అందులో పెట్టేది 20 ఎకరాలు. ఈ మధు పార్క్ బిడ్డ దగ్గర ఎవరు గాంధీ విగ్రహం పెడుతున్నారు? గాంధీ మనవను కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టి తప్పుగా ఆయనకు అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడుతున్నారు కదా. సోషల్ మీడియా వచ్చిన కథలే గాంధీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి మాకు ఇలాంటి ఏం వద్దు లేదండి. గాంధీకి మనవాడు వచ్చి చూసిండా? చూడలే కదా. సోషల్ మీడియాలో వచ్చినట్టు కథనాల ఆధారంగా మాత్రం తను ఏదో జరుగుతుంది మాట్లాడరు కదా. మేడం ఎక్కువ బ్రేస్లెస్ చూపిద్దాం. నిజానే మధు పార్క్ బ్రిడ్జి కాడ కడితే మాత్రం రాజకీయ సన్యాసం అందరూ తీసుకోవాలి. మేము కూడా తీసుకునే ఇబ్బంది పడే ప్రజలు కంఫర్ట్ ఇవ్వగలరు. మేడం దయచేసి ఇప్పుడు స్కైవే సంబంధించినటువంటి జరుగుతా ఉంది రోడ్డు వరకు. మరి ప్రజల అవసరాల కోసం రోడ్డు తీసేయొద్దా? పెడల్ చేద్దాం. మరి ఇదేమో ఇప్పుడు మెట్రో సంబంధించి మెట్రో వచ్చిన తర్వాత చాలా ఇండ్లు పోయినాయి. మరి మెట్రో విస్తరించారు ఎట్లా? 1000 మంది ప్రయాణం జరిగేది ఆలోచిస్తామా? కొంతమంది నష్టం చేస్తే వాళ్ళకి పరిహారం ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కదా. దానికి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలా? మూసివాసులంతా రెచ్చగొట్టాలా? కాంగ్రెస్ పార్టీ అది చేయకపోతే మాకు రాజకీయ ప్రయాణం జరగాల. ముస్లింల పేరు అదే ఎంఐఎం పేరు తీసి భారతీయ జనతా పార్టీ లాభం జరగాలని ఒక దురుద్దేశం ముందు పోయే ప్రయత్నం మీద భారతీయ జనతా పార్టీ 2,000 కోట్లు ఇచ్చినా 2,000 మీరు అది కాదు. అరే అన్నయ్య వాళ్ళంతా అంతసేపు మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ కూడా సంబంధించి కూడా వి ప్రకాష్ గారు మాట్లాడతారు. మరి 2020లో మీరు కావాలనే గేటు తెరిచిరా? దానికి సమాధానం చెప్పాలి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ మూసిని ప్రక్షాళన చేయాలని చెప్పి కోరుకుంటారా? లేకపోతే అసలు జరగవద్దని చెప్పి కోరుకుంటారా? నల్గొండ జిల్లా ప్రజలకు ఏం సమాధానం చెప్తారో దీన్ని బట్టి నల్గొండ జిల్లా నుంచి ఉద్యమం ప్రారంభమైతే బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు గ్రామాలు గులిపోతాయి. వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళంతా నల్గొండ జిల్లా ప్రజలు కూర్చొని అనుకుంటారు మీరు కలిసి. అంటే మూసిని ప్రక్షాళన చేయొద్దు, ప్రక్షాళన చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి మీరు అడుగులే ప్రయత్నం. నల్గొండ జిల్లా ప్రజలు సచివాలయం భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం మీరు చేసిన ఆరోపణలు మీరు సంగప్ప గారు చేసి చెప్పండి. భారత్ ఒకటి పదే ముస్లిం అంటుండ్రు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 10 కిలోమీటర్లు ఆల్రెడీ వైడే ఉంది. ఇంతకుముందు మ్యాపింగ్ హోమ్స్ నుంచి సార్ చెప్పారు, సిటైడ్ ఇంజనీర్. తర్వాత ఇప్పుడు మధు పార్క్ గూగుల్ మ్యాప్ ఇప్పుడు జీటీవీలో మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మీరు ఆ మ్యాప్ ఈ మూసి ఊసా 2 ఎక్కడ వరకు సంఘం వరకు అంటే లంగరాజు దగ్గర కలుస్తాయి కదా సంఘం, ఆ సంఘం వరకు మీరు గూగుల్ మ్యాప్ వేయండి. అక్కడ
ఎక్కడన్నా నది కుంచుకుపోయి ప్రాంతాలు మునిగిపోయి అట్టట్టుందా? ఆ తర్వాత ఇంతకుముందు చరణ్ కౌశిక్ చెప్పిండు, నేను చెప్తలేను, చరణ్ అన్న చెప్పిండు ఆల్రెడీ ముసారాంబం బాగా మునిగిపోయింది, తర్వాత చాదర్ఘాట్ మునిగిపోయింది, తర్వాత ప్రాంతాలు మునిగిపోయిందని చెప్పి. నేనేమంటా, ఈ ప్రాంతాలని మీరు మధు పార్క్ ఏది అపార్ట్మెంట్ కూల్ చేసి ఇంకా ఏమేమో కూల్ చేస్తే ఇక్కడ రోడ్డు మీరు ఎంత విస్తరణ చేసి అంత ఏదో చేస్తే అక్కడ నీళ్ళు పోకుండా ఆగుతాయా? అక్కడ మీరు ఎట్లా ఆపుతారు నీళ్ళని? ఇక్కడ ఏమైనా ప్రాజెక్ట్ కడుతున్నారా? కాదు కదా. మీరు ముందు మీకు దమ్ముంటే, సరే మేము ముస్లిం అంటున్నాం అంటే కదా, అసలు ముస్లిం కాదు భయ్, మీరు చాలా మీరు మా హిందువుల కోసం ఉన్నారు మీరు. ఎందుకంటే మొన్న బాన్స్వాడలో ఒక అమ్మాయి ఒక వేధిస్తే మొత్తం హిందువులు తీసుకుని జైలు వేసారు వీళ్ళు ఈ కాంగ్రెస్. బాన్స్వాడ కేసులో ఒక అక్కతాయి ఒక అమ్మాయిని వేధిస్తే ఆ కేసులో అడగడానికి పోతే 37 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. రాళ్ళు రువింది వాళ్ళు పాయింట్ తీయాలి అట్లా తీసుకుంటా పోతే వేలు ఉన్నాయి. తెలంగాణకు ఏం చేయట్లేదు అంటారు, తెలంగాణకు కేంద్రం ఏం చేయట్లేదు మూసీ విషయంలో లేదా మిగతా విషయాల్లో ఏం చేయట్లేదు అని అంటారు. రాష్ట్రానికి ఏం కావాలో వీళ్ళు అడిగిన దాన్ని బట్టి వీళ్ళ రాష్ట్రానికి ఎన్ని ఇవ్వాలని ఇస్తారు. మాటకి తెలంగాణకి ఇచ్చిన 30 పైసలు ఇచ్చిన కొడంగల్ మొత్తం తీసుకుపోయి కొడంగల్ ఇస్తున్నాం. మన నారాయణఖేడ్కి ఏమి ఇచ్చినా అడుగుతున్నాడు. మా నారాయణఖేడ్ లో ఒక ఊరు నుంచి ఇంకా ఊరికి పోవాలంటే 3 కిలోమీటర్ పోతే 2 గంటల టైం పడుతుంది. 3 కిలోమీటర్ పోవడం రోడ్ వేసి అడుగుతున్నా నేను. మా నారాయణఖేడ్ హాస్పిటల్లో ఇప్పటిదాకా కూడా పర్మనెంట్ డాక్టర్లు వస్తలేరా అడుగుతున్నా. మరి వేస్తున్నా మరి అట్లా అనుకుంటా పోతే ఆదిలాబాద్ జిల్లా వాడు ఆసిఫాబాద్ వాళ్ళు అందరూ అడుగుతారు. ప్రతి రాష్ట్రం 12 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్పినాం కదా. ఈ రోజు ఇంతకు ముందు భారతదేశంలో నేషనల్ హైవే ఎట్లుండే, ఈ రోజు నేషనల్ హైవే ఎట్లున్నాయి? ఈ రోజు తెలంగాణలో ఉన్న నేషనల్ హైవేలు మొత్తం ప్రపంచ దేశాల వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోతున్న నేషనల్ హైవేలు చూసి. తెలంగాణలో ఉన్న నేషనల్ హైవేలు మీరు సంగారెడ్డి టు నాందేడ్ హైవే చూస్తే మీరు ఎక్కడ కూడా గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం టాప్ గేర్ లో పోతారు. అట్లాంటి రోడ్లు వేసినాం మేము. మీరు పదే తెలంగాణకి ఏం చేసి, తెలంగాణ ఒకటే కాదు భారతదేశానికి మనది ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది. రాష్ట్రానికి కొన్ని ఉంటాయి, కేంద్రానికి కొన్ని ఉంటాయి. అందులో ఏ రాష్ట్రానికి ఏం కావాలో మీరు అడిగిన బట్టి ఖచ్చితంగా వస్తాయి. ఈ రోజు మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ లో వస్తుంది. ఆల్రెడీ కోచ్ ఫ్యాక్టరీలో ఆల్రెడీ రైలు కోచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 1 మంత్ నెక్స్ట్ మంత్ లోనే బయటికి వస్తున్నాయి కోచ్లు. ఆల్రెడీ ఎన్ని వందే భారత్లు వచ్చినాయి. ఈ రోజు మీరున్నప్పుడు ఎన్ని ఐఐఎంలు ఉండే, ఎన్ని ఐఐటీలు ఉండే. డెవలప్మెంట్ రిలేటెడ్ వర్క్, డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రకాష్ గారు సార్ మీరేమైనా రెస్పాండ్ అవుతారా? చరణ్ కౌశిక్ వరదలు గతంలో కూడా వచ్చాయి కదా, 2020లో కూడా వచ్చాయి కదా అంటున్నారు. వరదలు వస్తున్నాయి. అయితే వీళ్ళ గేట్లు ఆపరేట్ చేయడంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు పూర్తిగా నిండేదాకా స్టోర్ చేసి తర్వాత ఒక్కసారి గేట్లు తీస్తున్నారు. దాన్ని మనకు ఫోర్కాస్ట్ ఉంటది వాతావరణ శాఖది. రెండవది పైనుంచి అనంత సాగర్ నుంచి ఎట్లా నీళ్లు వస్తున్నాయో మనకు గేజింగ్ సిస్టమ్ ఉంటది, ఎక్కడెక్కడ ఎంత వాటర్ వస్తున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కింద రిలీజ్ చేయాలి, రెగ్యులేటెడ్ రిలీజెస్. ఇప్పుడు శ్రీశైలం ఎట్లయితే పూర్తిగా నింపుకున్నారు, నాగార్జునసాగర్లో చుక్క నీరు లేదు. ఆ టైంలో కర్నూలు మునిగిపోయింది. ఇవి మానవ లోపాలే గాని ప్రకృతి లోపాలు కావు ఇవి. అప్పుడు టిఆర్ఎస్ ఉన్నా తర్వాత కాంగ్రెస్ ఉన్నా ఇంజనీర్ల తప్పిదం వల్ల సరి అయిన ఇన్స్ట్రక్షన్స్ సమయానికి ఇరిగేషన్ మినిస్టర్స్ ఇవ్వకపోవడం వల్ల జరిగినాయి. ఇప్పుడు వీళ్ళ పద్ధతి ఎట్లుంటది అంటే ఒకరినొకరు తిట్టుకుంటారండి. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్పాను, పొలిటీషియన్స్ ఉన్నప్పుడు నన్ను పిలవకండి, నేను ఏ పార్టీ కాదు, నేను పర్యావరణవేత్తను, నేను నది ఎట్లుండాలో చెప్పగలిగేవాడిని. మీరు అన్నారు బఫర్ జోన్ లో నాపిల్ టౌన్ కానీ లేకుంటే మన మధుర్ రిడ్జ్ ఇట్లాంటివి తీసేసినప్పుడు బాపుఘాట్ ఎట్లుంటదండి? బాపుఘాట్ కూడా కాంక్రీట్ జంగలే, దానిలో కూడా కాంక్రీట్ వాడతారు. నదిలో కాంక్రీట్ వాడొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గాంధీ విగ్రహం కూడా అది ఒకవేళ బఫర్ జోన్ లో పెట్టినట్టయితే, అంటే వాళ్ళ భాషలో బఫర్ జోన్, నా భాషలో ఫ్లడ్ ప్లేన్స్. అవి నదికి చెరువుకేమో బఫర్ జోన్లు ఉంటాయి, నదికేమో ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయి. బట్ ఆ భాష కూడా వీళ్ళకి అర్థం కాదు ఇంజనీర్లకు. మరి ఇక్కడ ఏం చేద్దాం మనం? ఇప్పుడు దున్నపోతే ఏంటంటే దొడ్లే కట్టే అన్నట్టుగా పాలకులు గాని ఇంజనీర్లు గాని అందరు అట్లే ఉన్నారు. టీవీలకు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలను వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఒకరి మీద ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉంటారు. నాకు ఇంట్రెస్ట్ లేదు భరత్ గారి డిస్కషన్. ఎప్పుడన్నా మీరు మన నరసింహారెడ్డి గారిని అట్లాంటి వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ విలట్లేదు, మీ వాదన జస్ట్. నా వాదన ఏంటంటే ఒక్క నిమిషం, నది లాగుంచాలి. నదిని ఆక్రమించుకున్నప్పుడు ఫ్లడ్ ప్లేన్స్ అనేటి డిసైడ్ చేయాలి. ఇప్పుడు నదికి బౌండరీస్ మొన్న డిసైడ్ అయినాయి 23లో. ఏ నదికి బౌండరీస్ లేవండి. ఫారెస్ట్ బౌండరీ ఉంది, మన ఇళ్లకు బౌండరీ ఉంటది, చెరువుకు బౌండరీ ఉంటది, రోడ్డుకు బౌండరీ ఉంటది, కానీ నదులకు బౌండరీ. ఈ ఉద్దేశంలో ఇప్పుడున్న మూసీకి ఇది అన్నది మూసీ రిజర్వేషన్ అన్నది సాధ్యమయ్యే పనేనా
అంటే సాధ్యం చేయొచ్చు, కానీ ఇక్కడ ఎట్లుంటదంటే 70 ఎస్టీపీలు ఉన్నాయండి దీని మీద. 39 ఏమో అమృత్ స్కీమ్ లో బీజేపీ గవర్నమెంట్ కేంద్రం నుంచి ఫండ్స్ ఇస్తున్నది. కొంత మ్యాచింగ్ గ్రాంట్ మన స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి. ఆ 39 ఎస్టీపీలకు గ్రాంట్ వస్తున్నది ఇప్పుడు, అంటే శాంక్షన్ అయినాయి అది. బట్ 40% ఏదైతే స్టేట్ కోటా ఉందో వీళ్ళు పెట్టకపోతే అవి ఆగిపోతాయి. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3,600 కోట్లతోని 31 ఎస్టీపీలు టేకప్ చేశారు. నాగోల్ది కంప్లీట్ అయింది, చాలా వరకు కంప్లీట్ అయినాయి. కొన్ని రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ మొత్తం 31, 39 కలిపి 70 ఎస్టీపీలు ఉంటాయి. ఇలా ఏ ఒక్క ఎస్టీపీ ఆపరేట్ చేయలేకపోయినా, ఎందుకంటే దానికి డైలీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. పవర్ బిల్స్ కానీ ఆపరేటింగ్ కాస్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఒక కరెక్ట్ సొల్యూషన్ కూడా కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేదని మూసీని శుద్ధీకరణ చేయాలంటే, మురుగునీరు రాకుండా ఉండాలంటే 58 నాలాలు ఐడెంటిఫై చేశారు. అట్లాగే కొన్ని చెరువుల నుంచి వచ్చే వాటర్ ఉన్నది, ఇదంతా కూడా కలిపి మనకు 70 ఎస్టీపీలు అయితే సరిపోతాయని చెప్పారు. కొన్ని చెరువుల దగ్గర పెడుతున్నారు, కొన్ని నాలాల దగ్గర పెడుతున్నారు. ఇదంతా జరిగి వాటిని కరెక్ట్ గా ఆపరేట్ చేసినట్టయితే డెఫినెట్ గా మురుగునీరు అనేది ఉండదు, వాసన అనేది ఉండదు, మూసి ప్రక్షాళన అవుతుంది. కానీ ఈ సుందరీకరణ పేరుతోని కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాంక్రీట్ జంగల్ చేయొద్దు నదిని అని చెప్పి దానికి కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. పర్యావరణవేత్తలు ఎవరు కూడా నదిలో కాంక్రీటైజేషన్ ఒప్పుకోరు. అయితే బ్యాంక్స్ ఏవైతున్నాయో నది ఒడ్డు ఏదైతున్నదో మొన్న డిసైడ్ అయింది. ఇందాక ఇంజనీర్ గారు అన్నట్టు మొదలు 9 మీటర్లు అనుకున్నారు, బట్ అప్పుడు బౌండరీ ఎక్కడనో తెలియదు, అసలు నది బౌండరీ ఎక్కడ అనేది డిసైడ్ కాలేదు. తర్వాత ఫ్లడ్ ప్లేన్స్ అనేది ఈ రోజు వరకు డిసైడ్ చేయలేదు. కాబట్టి బఫర్ జోన్ 50 మీటర్లని గంపగుత్తగా చెప్పడం అనేది అది తప్పది. తర్వాత వీటి మీద ఎవరు కోర్టు పోయినా కూడా ఇది ఆగిపోద్దండి. ఇప్పుడు గాంధీ విగ్రహం అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ఈ గాంధీలో ఉన్న గాంధీ వేరు, అది గండి, అది పర్షియన్ ఇంటి పేరు. అది ఫిరోజ్ గాంధీ ఇరాన్ కు సంబంధించిన వాడు, పర్షియన్. ఆ పర్షియన్ లో గండి GHANDY ఆయన సర్నేము. మహాత్మా గాంధీ ఏమో ఆయన దత్తత తీసుకోలేదు, ఇందిరాగాంధీ నుంచి పెళ్లి చేయలేదు. కాబట్టి గండి అది. వీళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒకవేళ రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం పెడతానంటే అది కరెక్ట్ కాదని ఆయనకు అర్థం కావాలి. రెండవది, గాంధీ విగ్రహం పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు, కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు పెట్టాలి? అక్కడ ఆల్రెడీ మహాత్మా గాంధీ విగ్రహం చాలా పెద్దది ఉంది బాపుఘాట్ లో. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ మనం పోయి బాపుకు నమస్కారం పెడుతున్నాం అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజు. మరి ఎందుకు మళ్ళీ గాంధీ విగ్రహం ఎందుకు? కానీ ఇప్పుడు ఏం చేస్తామన్నా ఎవరో ఒకళ్ళు అడ్డు చెప్తారు కదా, ఏం చేయడానికి కూడా లేదు కదా, ఏం చేద్దామన్నా ఏదో ఒకటి అడ్డు ఉంటుంది. సంపెంగ నూనె అంటారు. అందరికి పెన్షన్లు ఇవ్వలేక జనం చచ్చిపోతున్నారు. 4,100 కోట్లు ఏడీపీ వాడు ఎంబడిబడి తిరిగి వాళ్ళని పిలిపించి చేసినా కూడా అప్రూవల్ ఇచ్చాడు, కానీ వాడు డబ్బులు ఇస్తలేడు. మరి ఇటువంటిప్పుడు ఇది ప్రయారిటీ ఎట్లయిద్దండి? ఒకవేళ గాంధీ విగ్రహం పెట్టుకోవాలనుకుంటే కంటోన్మెంట్ లో కొన్ని వేల ఎకరాలు ఖాళీగా ఉన్నది, పోయి రిక్వెస్ట్ చేసి బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళను, మోడీ గారిని అక్కడ ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు అడిగి గాంధీ స్మారక కేంద్రం పెట్టి బ్రహ్మాండంగా పార్కులు డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ బాపుఘాట్ల గాంధీ విగ్రహం ఉన్నది, ఇక్కడనే మళ్ళీ ఎందుకు? అంబేద్కర్ కంటే పెద్ద విగ్రహం పెట్టనియండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ కాదు, ఒకటి ప్రయారిటీ అది కాదు. బఫర్ జోన్ లో నాపిల్ టౌన్ తొలగించి, మధు పార్క్ రిడ్జ్ తొలగించి మళ్ళీ గాంధీ బొమ్మ పెట్టడం కూడా ఇల్లీగలే అవుతుంది. అది నది యొక్క హక్కులను హరించడమే అవుతుంది. కాబట్టి విఘ్నులకే వదిలేద్దాం. ఇప్పుడు ఎవరో ముఖ్యమంత్రికి ఏ రాత్రో కళ వస్తుంది, ఆ కళను తీసుకుపోయి కొన్ని కుటుంబాలను సర్వనాశనం చేస్తానంటే ఆ పాపం ఆయన. కాళేశ్వరము, మల్లన్న సాగర్ నిర్వాసితులు అప్పుడు ఎందుకు రాలేదు మరి ఆబ్జెక్షన్? నేను మళ్ళీ చెప్తున్నాను, నిర్వాసితులు అనేది ఏ ప్రాజెక్టు చేసినా ఉంటారు. నిర్వాసితుల కోణం నుంచి నేను మాట్లాడతలేను, నది పర్యావరణ కోణం నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు నిర్వాసితులను చేయండి, వాళ్ళకి కావాల్సిన ఇల్లు కట్టియండి, వాళ్ళని సాటిస్ఫై చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు 16,000 కోట్లతో నది శుద్ధీకరణ చేద్దాం అనుకున్నాడు, ఆయన దిగిపోయింది కాబట్టి అది సాధ్యం కాలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కొంత బడ్జెట్ పెరగచ్చు. ఇప్పుడు గోషామాల్ స్టేడియంలో తర్వాత రేస్ కోర్స్ షిఫ్ట్ చేయండి అని చెప్పి సురేందర్ రెడ్డి గారు ఎప్పుడో లెటర్ ఇచ్చారు. రేస్ కోర్స్ మాకు ఇక్కడ అవసరం లేదు, మీరు బయట పెట్టండి, మీకు మాకు ఆల్టర్నేట్ జాగ్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు మూసీ నిర్వాసితులకు పక్కనే ఇస్తే ఉపయోగం, కానీ ఇదివరకు నందనవనంలో చంద్రబాబు ఇచ్చాడు. ఎవరన్నా పోయి ఉన్నారండి, అక్కడ తలగబెట్టారు గుడిసెలను, అక్కడ ఉన్న ఇళ్లను అన్నిటిని కూడా. ఇప్పుడు వాళ్ళు పనిచేసేది ఇక్కడ, పనిచేసే కాడ ఇవ్వాలి. ఆ రేస్ కోర్స్ ఇవ్వమనండి, ఎవరొద్దంటున్నారు? వాళ్ళని ఇక్కడ నుంచి 8,000 కుటుంబాలు ఇప్పుడు నిర్వాసితులు అవుతారు. ఆ 8,000 కుటుంబాలు 55 కిలోమీటర్ల స్ట్రెచ్ లో బాపుఘాట్ నుంచి మొదలుపెట్టి గౌరవెల్లి దాకా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ టు ఔటర్ రింగ్ రోడ్. మరి వాళ్ళందరికీ ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు పాత కేసీఆర్ కట్టిన 2 బెడ్రూమ్ డిగ్నిటీ హౌసెస్ కాదు కదా,
మీరు పక్కనే ఇవ్వండి. ఇప్పుడు ఆ రేస్ కోర్సు పెద్ద ఉపయోగం లేదు, వాళ్ళు కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతామంటున్నారు. అక్కడ ఇవ్వండి, వాళ్ళకందరికీ డిగ్నిటీ హోమ్స్ కట్టించి 10 అంతస్తుల 20 అంతస్తుల లిఫ్టులు పెట్టి ఇవ్వండి. ఎవరొద్దన్నారు? ఇక్కడ నిర్వాసితులు కాదు సమస్య, నదిది సమస్య. నదికి గొంతు లేదు. మనలాంటి వాళ్ళము యూ టు గివ్ వాయిస్ టు ద వాయిస్లెస్ రివర్. నది గొంతు లేదు కాబట్టి మీడియా నాలాంటి వాళ్ళం, మనం ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళం నదికి గొంతుగా కావాలి తప్ప, నది అంటే ఒక మనమే కాదండి, ఒక అందమే కాదు, ఒక మురుగునీరే కాదు. నది అని అంటే సమస్త జీవరాశులకు నిలయం. అది ఫ్లోరా అండ్ ఫానా ఉంటది, ఈకో సిస్టమ్ ఉంటది, బయోడైవర్సిటీ ఉంటది. మనము మన చదువుకున్న ఇంజనీరింగ్ చదువులు కానీ మన రాజకీయ నాయకులు కానీ వనరులను దోచుకోవడం తెలుసు కానీ దాచుకోవడం తెలియదు, పరిరక్షించడం తెలియదు. ఎవరే ఎక్సెప్షన్ కాదు, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ కాదు, నరేంద్ర మోడీ కాదు. ఈ రకంగా ఉంటే బాధ అనిపిస్తుంది. మన వయసు అయిపోతున్నది, భవిష్యత్ తరాలు ఎట్లా అనే బాధతోని మనం చనిపోవాల్సి వస్తుంది తప్ప ఈ పాలకులను మార్చలేము, ఈ వాదనలను కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టలేము వీటికి. ఓకే ఓకే ఓకే. సో భరత్ గారు, నేను ఎగ్జిట్ అవుతా. ఓకే విన్న మిత్రులందరూ. హరీష్ రెడ్డి గారు చిన్న సబ్మిషన్, ఈ చర్చ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, ఇరాన్ యుద్ధ సమయంలో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. హరీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో 41 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇది క్లీన్ చేస్తే అని చెప్పేసి ఏదో మా మీద నిందేస్తున్నారు. కానీ చరణ్ కౌశిక్ గారు, మీ ఆత్మని మీరు అడగండి. ఈ 41 నియోజకవర్గాలు పొడుగుతో 50 కిలోమీటర్ల నది మొత్తం మీరు 2.5 ఏళ్లలో క్లియర్ చేయగలుగుతారా? మీరు మొత్తం కూడా సాఫ్ చేయగలుగుతారా? ఈ మూసీ నది అవుతుందా మీతో? అసలు నాకు అర్థం కాదు. ఈడ 11 కిలోమీటర్లు చేయడానికి 2.5 ఏళ్లలో మీకు ఇలా ఏడీబీ బ్యాంక్ లోన్ ఇవ్వడానికి కూడా రెడీ లేదు. దానికి మీరు ఏదో వాళ్ళని కన్విన్స్ చేయడానికి రేపు ఏదో మీటింగ్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఏదో ముప్పు తిప్పలు పడుతున్నారు. డిస్ప్లేస్మెంట్ వాళ్ళకి రీహాబిటేషన్ ఇయ్యారు, లేకపోతే మీ ప్రాజెక్ట్ ఉన్నటువంటి డిపిఆర్ లో మీరు తాపకొక అమౌంట్ చెప్తారు. ఫస్ట్ ఏమో 75,000 కోట్లు, అంతకుముందు 50,000 కోట్లు, మళ్ళొకసారి 150,000 కోట్లు, ఇప్పుడేమో 5,900 కోట్లు 11-20 కిలోమీటర్లకి. మీకన్నా క్లారిటీ ఉందా? మీ ముఖ్యమంత్రి గారి కన్నా క్లారిటీ ఉందా? అసలు నాకు అర్థం కాదు. ఈ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు? ఎవరు కోరుకున్నారు ఈ నైట్ లైఫ్ గురించి? వాట్ యూ మీన్ బై నైట్ లైఫ్? నైట్ లైఫ్ అంటే ఏంది? డిస్ప్లేస్మెంట్ చేసేసి అక్కడ పోయి పబ్బులు క్లబ్లు అన్ని పెట్టుకుంటా 5 స్టార్ హోటల్స్ పెట్టుకుంటారా? ఇస్ దట్ వాట్ యూ కాల్ నైట్ లైఫ్? లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు జాబ్స్ క్రియేట్ అవుతాయంట. వాట్ ఆర్ ద జాబ్స్ హీస్ మెన్షనింగ్? కూరగాయలు అమ్మే జాబ్లు కావాలంట. రాత్రిపూట ఎవడన్నా పోయి కూరగాయలు కొంటారా అంటే నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సలహాదారులు ఎవరో వారిని మార్చుకుంటే కొంచెం ఇటువంటి పబ్లిక్ కి మినిమల్ లాస్ తోని వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ అండ్ రీహాబిటేషన్ క్రియేట్ చేసి డెఫినెట్ గా మీరు ఆ నదిని ప్రక్షాళన చేయాలి కూడా. ప్రతి ఒక్క నది ప్రక్షాళన కావాలి, ఖచ్చితంగా మీరు కూడా చేయండి. కానీ ఈ చాటుమాటిన కమిషన్ల రూపంలో మీరు ఏదో ప్రాజెక్టులు చేస్తామంటే మాత్రం ప్రజలు సహించేది లేదు. ప్రతిపక్ష పార్టీగా మేము మాత్రం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, అదేవిధంగా హరీష్ రెడ్డి గారు, సంగప్ప గారు, చరణ్ కౌశిక్ గారు, మీరు ఉండండి. మొత్తానికి మూసీ రిజర్వేషన్ అయితే కావాలి, ఏకాభిప్రాయం. మూసీ నదిని ప్రక్షాళన అయితే చేయాల్సిన అవసరం ఉంది. ప్రాబ్లం వల్ల వచ్చేసి ఇక్కడ ప్రధాన సమస్య నిర్వాసితులు కాకుండా తక్కువ నిర్వాసితుల ద్వారా తక్కువ మందికి రీహాబిలిటేషన్ కల్పించడం ద్వారా ఎట్లా చేయడం అన్నదే ఇక్కడ సమస్య. దాన్ని ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం. రేవంత్ రెడ్డి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరిని, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పిలిచారు. కాబట్టి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఆయన ఎట్లా జస్టిఫై చేస్తారు, ముఖ్యమంత్రి వెర్షన్ ఏంటి? ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం మీద అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగానే రాష్ట్రంలో ఉన్న చాలా మంది కూడా అంటే ఈ కన్విన్స్ అయిపోయారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విధానంతో. సో రేవంత్ రెడ్డి కూడా మరోసారి ఆ కేసీఆర్ ను తలపిచ్చేలా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి, అప్పుడు ఎందుకంటే ఏమంటారు ప్రాజెక్టుల రీడిజైన్ చేసిన సందర్భాన్ని చాలా ఆల్మోస్ట్ అందరు కన్విన్స్ అయిపోయారు. సో రేవంత్ రెడ్డి పవర్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది రేపైతే ఖచ్చితంగా దాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలియజేస్తాం. చిన్న బ్రేక్